ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యి ఇప్పుడు కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి సో మీరు పెట్టుకున్నటువంటి పార్టీ ఈ విధంగా అయ్యి ఎవరికి వాళ్ళు విడిపోయేలాగా అయింది అని అంటే ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మేము అందరం కలిసి పెట్టిన పార్టీ అనే ఫీలింగ్ కంటే కూడా తెలంగాణకు ఒక స్వీయ రాజకీయ శక్తిగా సరే, ఇప్పుడు కవిత గారి గురించి మాట్లాడుకుంటే కవిత గారి పోరాటం బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల మీద మొన్నటి వరకు అయితే తండ్రి అన్న అనుకున్నాను. సో ఇప్పుడు స్వయంగా ఆవిడే చెప్తున్నారు. ఆమె ఎన్ని చెప్పినా వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఆమె ఫైట్ కేసీఆర్ గారు అది ఆయన గ్రహించి వీలైనంత తొందరగా కేసీఆర్ గారు కూడా నేను అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారిని కాంగ్రెస్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. ఎట్లా అవుతారు, ఎందుకు అవుతారు? ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ అనేది ఒక సూచనలు సలహాలు ఇచ్చిన ఒక రిపోర్ట్. అది అవును, పీసీ ఘోష్ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో సార్ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి 42% బీసీ రిజర్వేషన్ని మేము సాధించుకుంటాము అంటున్నారు. ఎవరు చేస్తారు రాహుల్ గాంధీని? ప్రైమ్ మినిస్టర్ ఎవరు చేయాలమ్మా? ఇప్పుడు ఉన్న కర్ణాటకలోనే తెలంగాణలో అయితే ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా కాంగ్రెస్ రాదు. ఇప్పుడే కాదు, ఒక 20 ఏళ్ళ దాకా రాలేదు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో రాజకీయ విశ్లేషకులు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ వి ప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా రోజుల నుంచి అడుగుతున్నా సార్, మీరు కూడా చాలా బిజీగా ఉంటున్నారు, బట్ అయినా కూడా ఈ టైంలో వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎట్లున్నారు సార్? పర్వాలేదమ్మా, ఇట్స్ ఓకే. ఎందుకంటే బాగా రాజకీయంగా వేడెక్కింది వాతావరణం. అవును, ఇంకా మాలాంటి వాళ్ళకు కొంచెం నిష్పాక్షికంగా మాట్లాడతాం, ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహమాటంగా మాట్లాడతాం కాబట్టి ఛానల్స్ అన్ని వెంటబడుతూ ఉన్నాయి, టైం దొరకట్లేదు అసలు. సో సార్, ఎప్పటి నుంచో మీరు ఇప్పుడు ఉద్యమాల దగ్గర నుంచి ఉన్నారు బీఆర్ఎస్లో, బీఆర్ఎస్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు కూడా. అంటే ప్రతి ఒక్కటి కూడా మీకు పార్టీలో ఎవరి వ్యక్తిత్వం ఎటువంటిది, కేసీఆర్ గారి వ్యక్తిత్వం కానీ, కవితది కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, సో వీళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడుకుంటే సార్, అంటే వీళ్ళ వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉంటాయి అసలు? అంటే వాళ్ళు బాగా ట్రాన్స్ఫార్మ్ అయిందమ్మా. ఫస్ట్ ఏంటంటే తెలంగాణ గురించి వీళ్ళెవరికి ఏమీ తెలియదు. నేను మొట్టమొదటిసారి కేసీఆర్ని కలిసింది 2000 సంవత్సరం సెప్టెంబర్. ఆయనే 2-3 సార్లు నన్ను రావాలంటే కూడా నేను రాలేదు. ఎందుకంటే 1997 నుంచి నేను, జయశంకర్ గారు, కేశవరావు జాదవ్, మేము చాలామంది లీడర్స్ని ట్రై చేసాం. ఎవరిని ట్రై చేసినా కూడా ఎవరు ముందుకు వస్తలేరు. పైనుంచి మమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళ అవసరాలకి. ఇంకా లాభం లేదు అని విసిగిపోయిన సమయంలో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఆయన తెలంగాణ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పటికి కొద్ది రోజుల ముందే నేను 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాలు తీసుకొని సోనియా గాంధీకి మెమోరాండం ఇవ్వడానికి అందులో డ్రాఫ్ట్ చేసింది నేను. ఆ సంతకాలు పెట్టించిన దానిలో చిన్నారెడ్డి గారు నాకు సహకరించారు. నేను పి. జనార్దన్ రెడ్డి గారు అప్పుడు నాకు అడ్వైజ్ ఇచ్చారు, సోనియా గాంధీ వస్తున్నారు, అది ఎప్పుడు అంటే ఆగస్టు 11, 2000 సంవత్సరం. అయితే మీరు తెలంగాణ అంటారు కదా, ఒకసారి ఒక మెమోరాండం తయారు చేయి, నాకు కొంతమంది ఎమ్మెల్యేలకు నేను టికెట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో సంతకాలు పెట్టిస్తాను పీజీఆర్ అన్నాడు అని కొంతమందితో సంతకాలు పెట్టించాడు ఆయన. బట్ ఆయన ఓడిపోయాడు ఆ టైంలో, 99 ఎలక్షన్. సో ఒక 5-6 సంతకాలు పెట్టారు. కోడం వీరయ్య, రాజలింగం, మన వరంగల్ వాళ్ళే, ఇంకొక అతను మన బసవరాజ్ సారయ్య మొదటి సంతకం, పొన్నాల లక్ష్మయ్య, వీళ్ళంతా. అయితే మిగతా వాళ్ళని పెట్టేయాలంటే చిన్నారెడ్డిని నేను హెల్ప్ అడిగాను. సరే అట్లా సంతకాలు పెట్టించిన తర్వాత సోనియా గాంధీ మెమోరాండం ఇచ్చిండ్లు. అది కొంచెం బాగా ప్రచారం అయింది. 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు. తర్వాత కేసీఆర్ గారు బషీర్బాగ్లో కాల్పులు జరిగాయి ఎలక్ట్రిసిటీ దాని మీద, కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళు నిరాహార దీక్షలు చేశారు 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్. ఆ టైంలోనే బషీర్బాగ్లో ఆగస్టు 27, 28 ఆ తేదీలలో 2000 సంవత్సరం ఇది కాల్పులు జరిగిన తర్వాత
డిప్యూటీ స్పీకర్ ఉన్న కేసీఆర్ లెటర్ రాశారు చంద్రబాబు నాయుడుకి. ఇది ఈ కరెంట్ ఛార్జీలు పెంచడం అనేది మంచిది కాదు, తెలంగాణ రైతులు చాలా బాధలు పడుతున్నారు, ఇది తగ్గించాలి అని. అది ఒక తెలుగుదేశం నుంచి ఒక క్యాబినెట్ మినిస్టర్ స్థాయి డిప్యూటీ స్పీకర్ ఇట్లా స్పందించాలనేది మా అందరికీ ఇతను కొంత ప్రో ఉన్నాడు అనేది అనిపించింది. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల వీళ్ళంతా వాడుకుంటారు, వీళ్ళు రారు, ఇట్లాంటి అభిప్రాయంతో నేను పోకపోతే హరీష్ రావు గారిని ఫస్ట్ నాకు మా కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల ఆయన నన్ను మీరు రండి కేసీఆర్ దగ్గర పోదాము సార్ రమ్మంటుండు అంటే నేను పోలే. హరీష్ రావు గారు ఫోన్ చేశారు ల్యాండ్లైన్ అప్పుడు. ఇట్లా నేను హరీష్ రావును కే చంద్రశేఖరరావు గారి మేనల్లుని ఒకసారి మామయ్య మీ దగ్గరికి వస్తానంటున్నాడు అన్నాడు. నేను ఎక్కడో ఉంటాను, మామయ్యని రప్పించుకోవడం నాకు బాగుండదు, నేనే వస్తాను, కొంచెం సమయం ఇవ్వండి ఆలోచించుకొనియండి అన్నాను. మూడోసారి జయశంకర్ సార్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు, ఆయన అమెరికాలో ఉన్నాడు. కానీ చంద్రశేఖరరావు గారు ఇట్లా ఫోన్ చేశారు, రమ్మంటే నువ్వు వస్తలేవట, కలుస్తానంటే కలవనేయట్లేదట, ఆయనకు విషయాలు తెలుసుకోవాలనేది మనం బాగా స్టడీ చేశాం కదా, నేనేమి ఇక్కడున్నా ఎవరు అడిగినా చెప్పాలి కదా మనము, నువ్వు రేపు ఆయన ఫోన్ చేస్తాడు నువ్వు వెళ్ళిపో అన్నాడు. పొద్దున్నే భరత్ కుమార్ వచ్చాడు, ఇప్పుడున్న టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ. ఆయన నేను కలిసి అప్పుడు తెలంగాణ మహాసభ పెట్టాం చెరుకు సుధాకర్తో కలిసి, బెల్లయ్య నాయక్. అయితే ఆయన వచ్చి ప్రకాష్ ఆయన బాగా స్టడీ చేస్తున్నాడు, కొన్ని విషయాల మీద ఆయనకి సందేహాలనే, మనం వస్తే బాగుంటుంది సరే అని పోయినాను. ఇక ఆ రోజు నుంచి ఆయనకు అటాచ్ అయిందమ్మా. వాళ్ళ కుటుంబ సభ్యులలో కొంచెం మొండితనం ఉంటుంది బాగా. ఈ మొండితనము కొద్దిగా ఈగో, ఈ రెండింటి వల్ల సమస్యలు వస్తున్నాయి. ఈగో అనేది అందరిలో ఉంటుందమ్మా, వాళ్ళు ఒక్కరిలోనే ఉండదు. ఈగో మీలో ఉంటుంది, నాలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే పాజిటివ్ ఈగో ఉంటే పర్వాలేదు, కానీ అది నెగిటివ్గా మారినప్పుడు సమస్యలు వస్తాయి. దానివల్ల ఈ లాస్ట్ 25 years అనుబంధం, ఇప్పుడు 26 years అనుబంధం ఆ కుటుంబంతో, 26 ఏళ్ళ అనుబంధం. అందులో కేటీఆర్ అండ్ కవిత వీళ్ళిద్దరు అమెరికాలో ఉండేవాళ్ళు. 2003-04 ఆ టైంలో వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. ఆ పెళ్ళిళ్ళు అయిన తర్వాతనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇద్దరు కూడా ఉద్యమంలోకి వచ్చింది 2006-07 ఆ టైంలోనే ఉద్యమంలోకి జస్ట్ అడుగుపెట్టారు. తర్వాత వాళ్ళు లీడర్స్గా ఎమర్జ్ అయింది 2009. కేసీఆర్ గారు నిరాహార దీక్ష తర్వాత ఇంకా బాగా యాక్టివ్ అయ్యారు. అంతకుముందు అప్పుడప్పుడు కనబడేవాళ్ళు. కేటీఆర్ గారేమో సిరిసిల్ల ఎన్నికతోనే ఆయన ప్రజాప్రతినిధిగా వచ్చారు. తెలంగాణ పట్ల వాళ్ళ కమిట్మెంటును వాళ్ళ ఇన్వాల్వ్మెంటును తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు సాక్రిఫైస్ చేసే టైంలో వచ్చారు. నిజంగానే ఏదో అధికారంలో ఉండి దోచుకోవడానికో సంపాదించుకోవడానికో రాలేదు. ఆ టైంలో మంచి సాక్రిఫైస్ టైం. తండ్రికి కొంత బాసటగా ఉందాము, ఉద్యమంలో ఆయన ఒక్కడే అయిపోయాడు అని అట్లా వచ్చారు. బట్ వాళ్ళ రోల్ అప్పటి వరకు అయితే పర్ఫెక్ట్. ఆమె ఇండిపెండెంట్గా వచ్చింది జాగృతి పేరుతో. ఆమె జాగృతిని ఒక ఐకాన్ అప్పటి నుంచి జాగృతి పేరుతో వచ్చింది 2007 తెలంగాణ. అంటే కేసీఆర్ గారికి ఇష్టం లేకుండే బిడ్డ కొడుకు రాజకీయాల్లోకి రావడం. కొడుకు రాజకీయాల్లోకి వస్తా అన్నప్పుడు వద్దన్నాడు. తర్వాత రాష్ట్ర కమిటీలో ఆయన పేరు రాశారు, నా చేత్తోనే ఆ లిస్ట్ కేసీఆర్కి ఇస్తే ఆ లాస్ట్ పేరు రాశాను నేను, ఎగ్జిక్యూటివ్ మెంబర్ 2007లో. అంటే కోపడ్డాడు. ఆయనకేం తొందర వచ్చిందట, మనం ఉద్యమ కాలంలో మనం చెప్తూ వచ్చాం కదా మొదటి నుంచి, మియా బీబీ ఇద్దరమే, పిల్లలు ఎవరు లేరు ఇక్కడ, అమెరికాలో ఉన్నారు, వాళ్ళు రారు కూడా అని చెప్పాను నేను. ఇప్పుడు వాళ్ళు వస్తే మనకు నెగిటివ్ అంటే ఇంట్రెస్ట్ అనేది వాళ్ళని ఎట్లా వద్దంటారు మీరు, వాళ్ళు ఏమి దోచుకోవడానికి రావట్లేదు, సీట్ల కోసం రావట్లేదు, ఓట్ల కోసం రావట్లేదు, పదవుల కోసం రావట్లేదు. సరే ఆయన కూడా మొదటి రాష్ట్ర కమిటీలో ఆయన పేరు రాసినందుకు, అది కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రాస్తే కూడా కొట్టేసాడు. మళ్ళీ 2008 ఆ టైంలో ఆయన మళ్ళీ రాష్ట్ర కమిటీలోకి వచ్చాడు కేటీఆర్. కవితనైతే రానియలేదు, ఆమె జాగృతి పేరుతో వచ్చింది. సరే కేసీఆర్ కూతురు కాబట్టి సహజంగానే కొంత ఫాలోయింగ్ వచ్చింది. బట్ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కానీ, కొద్దిగా ఇక్కడ ఉన్న భాష పట్ల, ఇక్కడ ఉన్న సామెతలు కానీ, ఉర్దూ, హిందీ, ఇట్లాంటి ఇంగ్లీష్ అంటే వాళ్ళు బాగా మాట్లాడతారు. ఈ విషయాల మీద బాగా నాలెడ్జ్ పెంచుకున్నారు, విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు. జయశంకర్ లాంటి వాళ్ళను, నాలాంటి వాళ్ళను చాలాసార్లు చాలా విషయాల మీద అడిగి చాలా తెలుసుకున్నారు. అప్పటికే మా వీడియోస్ ఉండేది గూగుల్లో. TV9 2004లో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వారానికి 2-3 సార్లు నేను TV9లో రవిప్రకాష్తో కానీ, తర్వాత రజనీకాంత్తో ఇట్లా బాగా వీడియోస్ ఉండేది. అయితే అవన్నీ కూడా చూసేవాళ్ళు వాళ్ళు అమెరికాలో ఉన్నప్పటి నుంచే. జయశంకర్ గారి కూడా చాలా వీడియోస్ చూసేవాళ్ళు. అయితే నాకు నచ్చింది ఎక్కడ అంటే, వాళ్ళు స్వయంగా
వాళ్ళంతా వాళ్ళు తెలంగాణ కోసం నాలెడ్జ్ పెంచుకొని అనర్గళంగా మాట్లాడే ఒక లీడర్గా వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. అందుకే వాళ్ళని ఎవరు కూడా టీఆర్ఎస్లో తప్పు పట్టలేదు. ఆయన మియా బీబీ అని వాళ్ళని ఇలా తీసుకొచ్చినందుకు కూడా బయట నుంచి విమర్శలు వచ్చినాయి తప్ప టీఆర్ఎస్లో ఎక్కడ కూడా ఎవరు డిస్కంఫర్ట్గా ఫీల్ కాలే. బట్ ఇప్పుడు ఉన్న పరిణామాలు చూసినప్పుడు ఏంటంటే మంత్రిగా కేటీఆర్ గారు 100% సక్సెస్ అయ్యారు. ఇవాళ హైదరాబాద్ ప్రజల అభిమానాన్ని పొందాడు. డెవలప్మెంట్లో తనకు విజన్ చూపెట్టాడు. ఇవాళ వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసినప్పుడు కేటీఆర్ లాంటి ఒక డైనమిక్ మినిస్టర్ మాకుంటే బాగుండేది, ఇండస్ట్రీస్ కానీ ఐటీ కానీ బాగా డెవలప్ అయ్యేది అని చెప్తారు. కవిత కూడా మంచి పేరు వచ్చింది పార్లమెంట్లో కానీ బయట కానీ, ఇష్యూస్ తీసుకోవడంలో కానీ, అప్రోచ్ కానీ అందరికి అందుబాటులో ఉండేవారు. బట్ సడన్గా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ అది పార్టీలో దాని ఇంపాక్ట్ అనేది చాలా నెగిటివ్గా వచ్చింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వరంగల్లో అంత పెద్ద సభ పెట్టి ఆ సభ ద్వారా వచ్చిన స్పందన పార్టీ ఎన్కరేజ్ చేసుకోకముందే ఆ కవిత గారి లెటర్ దుమారము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె దయ్యాలనడము, ఆ తర్వాత ఒక్కొక్క రోజుకు గ్యాప్ పెరుగుతూ వస్తున్నది ఇప్పటిదాకా కూడా. ఆ పెరుగుతున్న గ్యాప్ను కనుక తగ్గించకపోతే ఇద్దరికీ నష్టమవుతుంది, కవితకు నష్టమవుతుంది, అదేవిధంగా పార్టీకి కూడా నష్టమవుతుంది. అంటే సార్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం లైక్ ఇట్లా ఈ లెటర్ ఏంటి సరే అంటే నిజంగానే కవిత గారు రాశారా లేకపోతే ఇంకెవరన్నా కావాలని చేస్తున్నారా అని మాట్లాడుకున్నాం. సరే మీరు ఊహించారా కవిత గారు ఇట్లా బయటకు వచ్చి ఇట్లా ఇంకో పార్టీ పెడుతుందని? పార్టీ పెడుతుందో లేదో తెలియదు ఇప్పటికి కూడా. బట్ ఆమె ఇంట్లో ఆమె అంటే అందరికీ అభిమానం. వాళ్ళ తల్లికి కానీ కేసీఆర్ గారికి కూడా మొదటి నుంచి ఒక రవ్వ కవిత అంటేనే ఎక్కువ అభిమానం ఉండేది. ఆమె చాలాసార్లు సతాయించింది కేసీఆర్ గారిని, ఆమె పెళ్లి విషయంలో కానీ తర్వాత కానీ చాలాసార్లు సతాయించింది. కానీ ఆయనకు ఒక ప్రేమ అనేది ఉండేది, బిడ్డ మీద ఎక్కువ ఉంటుంది తండ్రికి అని అంటాం కదా. బట్ ఇంత గ్యాప్ వస్తుందని అయితే నేను ఊహించలేదు. ఆ లెటర్ బయటికి రావడంతోనే కొద్దిగా నేను షాక్కు గురైనా. ఎందుకంటే వరంగల్లో మీటింగ్ జరిగి 4 రోజులు కాలేదు, ఇంత త్వరగా ఇట్లా రావడం అనేది పార్టీకి మంచిది కాదు. ఇప్పుడిప్పుడే ఏంటంటే కొంత సింపతి వస్తున్నది, కాంగ్రెస్ మీద వచ్చే వ్యతిరేకత కొంత బీఆర్ఎస్ వైపు అనుకూలంగా వస్తున్నది. ఈ టైంలో ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నాకుండే. అందుకే నేను కొద్దిగా ఆ పార్టీలో ఇప్పుడు నేను లేను వాస్తవంగా. పార్టీ ఫౌండర్గా నాకు తీసేయలేని పేరుంది. ఇప్పటికైనా టీఆర్ఎస్ ఫౌండర్ కాబట్టి టీఆర్ఎస్ ప్రకాష్ అని అంటారు. బట్ ఇప్పుడు పార్టీ పరంగా నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను అందులో మెంబర్ని కాదు, ఇప్పుడు కనీసం సాధారణ సభ్యుని కాదు, ఏ రకమైన బాధ్యతలు నాకు లేవు. కానీ ఒక అభిమానం ఉంటుంది. ఎందుకు అంటే నేను పెట్టిన మొక్క కదా జయశంకర్ గారు, మేమంతా కలిసి. సో సార్ ఇప్పుడు నేను అడగదలుకుంది అదే సార్, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యి ఇప్పుడు కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి, సో మీరు పెట్టుకున్నటువంటి పార్టీ ఈ విధంగా అయ్యి ఎవరికి వాళ్ళు విడిపోయేలాగా అయింది అని అంటే, సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మేము అందరం కలిసి పెట్టిన పార్టీ అనే ఫీలింగ్ కంటే కూడా తెలంగాణకు ఒక స్వీయ రాజకీయ శక్తిగా ఒక పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వయం పాలన 10 సంవత్సరాలు చూసాం, మన 9.5 సంవత్సరాలు స్వయం పాలన ఆ వైభవాన్ని చూసిన తర్వాత మనకేం కావాలనో మనమే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి మన స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగిన పార్టీకే ఉంటుంది. ఇప్పుడు జాతీయ పార్టీలకు 100 సమస్యలు ఉంటాయి. 28 రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రం అయింది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్లు ఉండవు, వాళ్ళకి ఆ కన్సర్న్ ఉండదు. మనం ఒక్కరమే కాదు కదా, వాళ్ళకి దేశంలో మనం ఒక చిన్న భాగం. కాబట్టి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా జాతీయ స్థాయిలో ఆలోచించే వాళ్ళు ఇక్కడ స్థానిక సమస్యల పట్ల కానీ స్థానిక నాయకత్వం పట్ల కానీ అంత కలివిడిగా ఉండడం కానీ అందుబాటులో ఉండడం కానీ విషయాల పట్ల అవగాహన ఉండడం కానీ జరగదు. ఇప్పుడు తెలంగాణ కోసం 14 ఏళ్ళు కష్టపడ్డ కేసీఆర్కి 7-8 సార్లు ఎమ్మెల్యేగా 3-4 సార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్కి ఇక్కడ ప్రాంతం పట్ల అడుగడుగున ఆయన తిరిగిన ప్రదేశాల పట్ల ప్రజలు పడ్డ బాధల పట్ల ఆయనకుండే కన్సర్న్ ఎక్కడ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి ఎందుకు ఉంటుంది, మోడీ గారికి ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఎవరినో పెడతారు ఇక్కడ. ఆ పర్సన్ ఎన్నడూ తెలంగాణ కూడా అనలేదు, ఇప్పటికి కూడా అనలేదు. ముఖ్యమంత్రి అయి 1.5 year అయినా జై తెలంగాణ అనలేదు, అమరవీరుల స్తూపం దగ్గర పోయి నివాళులు అర్పించలేదు. ఉద్యమ కాలంలో రాజీనామా చేయమంటే రాజీనామా చేయలేదు. మళ్ళీ ఇదే టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆయనను, టీఆర్ఎస్ టీడీపీ కలిసి
2009లో మొదటిసారి ఎమ్మెల్యేని చేశాయి. టీఆర్ఎస్ సపోర్ట్తోనే అయిండు. బట్ ఎన్నడూ కూడా ఆయన తెలంగాణ అనలేదు. మొట్టమొదటి టీఆర్ఎస్లోనే ఉండే రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్లో జెడ్పీటీసీ టికెట్ అడిగితే ఇవ్వకపోతే వెళ్ళిపోయాడు. కానీ ఆయనకు ఎప్పుడు కూడా తెలంగాణ పట్ల ఒక ప్రేమ కానీ, అభిమానం కానీ, మమకారం కానీ, ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన కానీ లేదు. ఇప్పుడు ప్రతిదానికి ఆయన రాహుల్ గాంధీ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పటికి 50 సార్లు ఢిల్లీ పోయాడు. అంటే స్వయం పాలన అనుభవించిన వాళ్ళు ఇటువంటి పరిస్థితిని చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మన నిర్ణయాలు మనం తీసుకోలేకపోతున్నాం. ఢిల్లీ మీద ఆధారపడాల్సిన కర్మ మనకెందుకు? అప్పుడేమో ఆంధ్ర వలసవాదం, ఇప్పుడేమో ఢిల్లీ రాజకీయాలు మనల్ని శాసిస్తున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ అయినా ఇంకొక పార్టీ అయినా తెలంగాణ పార్టీ తెలంగాణను రూల్ చేయాలి తప్ప జాతీయ పార్టీలు రూల్ చేస్తే తెలంగాణ అధోగతి అనేది నా అభిప్రాయం. అదే పద్ధతిలో జరుగుతుంది పాలన కూడా. సరే, ఇప్పుడు పార్టీలో ఫ్యామిలీ ఒక రకంగా ఉంటే పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, ఇప్పుడు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు కానివ్వండి, ఇంకా కొంతమంది నాయకులు కూడా పార్టీని, ఇప్పుడు మొన్న 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. సో ఈ పరిణామాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి? అంటే వాళ్ళని ఎవరైనా పార్టీ నుంచి బయటికి రండి అని ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే వీళ్ళే కావాలని వెళ్ళిపోతున్నారా? అసలు ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి? రెండు పార్టీలు కూడా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, బీఆర్ఎస్ను డీస్టెబిలైజ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాయి. నాయకత్వాన్ని తమ దిక్కు తెచ్చుకోవడము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో బీజేపీకి చాలా దిక్కుల గట్టి క్యాండిడేట్స్ లేరు. ఇందులో ఉన్న వాళ్ళైతే 1-2 సార్లు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు, వాళ్ళకి క్యాడర్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, పలుకుబడి ఉంటుంది. కాబట్టి అట్లా గాలాలు వేయడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న అచ్చంపేటలో బాలరాజు గారు మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో ఆయన అడిగిన ప్రశ్నలకే వచ్చిన సమాధానం ఏంటంటే, నెక్స్ట్ వచ్చేది ఏంటిదంటే బీఆర్ఎస్, బలంగా ఉన్న పార్టీలు ఏవి అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్. ఆయనేమో బీజేపీలో పోతారని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ రాదు అని చెప్పి జనంలో నుంచే నినాదాలు వచ్చినాయి. అంటే ఆయన ఉంటేనేమో బీఆర్ఎస్లో ఉండాలి, రాబోయే ఎలక్షన్లో గెలుపు అనేది సునాయాసంగా ఉంటుంది. పోతేనేమో అధికార పార్టీలో పోతే ఏమన్నా కాన్స్టిట్యున్సీకి ఆయన ప్రజలకు ఏమన్నా కొన్ని పనులు చేయాలనుకున్నా, పైరవీలు చేయాలనుకున్నా అది బాగుంటుంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో పోవడం వల్ల తనకి 2 సంవత్సరాలు అయితే ఉండేది ఏమి ఉండదు. 2 సంవత్సరాల తర్వాత బీజేపీ అప్పర్ హ్యాండ్ అవుతుందా, బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ అవుతుందా అంటే ఇవాళ సిచ్యువేషన్లో బీఆర్ఎస్కే అవకాశం ఉంది. ఒక జాతీయ పార్టీని అధికారంలోకి తెచ్చి ఎట్లా బాధలు అనుభవిస్తున్నారో, ఏం నష్టపోయినలో ప్రజలకు అర్థమైన తర్వాత రెండవ జాతీయ పార్టీ దగ్గరికి మళ్ళీ పోతారని నేను అనుకోవట్లేదు. ఈ స్థితిలో ఆయనే ఇటు కాంగ్రెస్ పోకుండా ఉన్న బీఆర్ఎస్ను వదిలిపెట్టి ఆ నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో 100% పొలిటికల్గా రాంగ్ డిసిషన్. ఎందుకు పోయి ఉంటాడో అని ఆలోచించినప్పుడు వాళ్ళ ఒత్తిడి ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే బీజేపీ వాళ్ళ ఒత్తిడి అంటే ఇక్కడున్న మిగతా అందరికంటే బాలరాజునే టార్గెట్ చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. బిఎల్ సంతోష్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ తరఫున నరేంద్ర మోడీ గారికి ఆదేశాలు జారీ చేసే వ్యక్తి. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్, కానీ వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది కదా. ఇద్దరి మధ్య సంధానకర్త ఎవరు అంటే బిఎల్ సంతోష్. కేసీఆర్ గారు ఆయన మీద కేసు పెట్టించారు. కేసు పెట్టింది ఎవరు? గువ్వాల బాలరాజు. కేసీఆర్ జీవితంలో ఎన్నడూ కూడా సరిదిద్దుకోలేని ఒక పెద్ద తప్పు ఏం చేశాడు అంటే, ఆ ఒక్క తప్పు చేయకపోతే ఇలా ముఖ్యమంత్రి, అది బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టడం. చంద్రబాబు కదా కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడం వల్ల జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు ఆయన ఎట్లయితే చేశాడో బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టడం అనేది కేసీఆర్ ఓటమికి ఒక 10 కారణాలు ఉంటే మొట్టమొదటి కారణం అది. అది కేసీఆర్ చెప్పాడు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు. ఎందుకు అయి ఉంటుంది సార్ అది? సరే, దానికి కారణాలు అది పెద్ద కథ ఉంటుంది, మళ్ళీ దానిలో పోతే చాలా అవుతుంది. బట్ అక్కడ కంప్లైంట్ ఎవరు? బాలరాజు. ఆ కేసు బలహీనపడాలి మోడీకి. బిఎల్ సంతోష్ ఆ కేసులో కోర్టుల చుట్టూ తిరగకూడదు, ఆయనకి ఎటువంటి శిక్ష పడకూడదు. ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఛార్జ్షీట్ అవుతున్నది. ఈ టైంలో కనుక బాలరాజు వాళ్ళ కంట్రోల్లో ఉంటే ఈ కేసు అనేది క్లోజ్ అవుతుంది. ఎంతో కొంత ఆ కేసులో బాలరాజు వాళ్ళ దిక్కున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది. అది ప్రధాన కారణం అని నేను అనుకుంటున్నా. లేకపోతే ఈ టైంలో బాలరాజు చాలా చాలా తెలివికల్లవాడు. ఆయన ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉంది కదా, అందులో స్టూడెంట్ కూడా ఆయన 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, పాలిటిక్స్లో అంత డెప్త్కి వెళ్ళినా, ఒకసారి ఎంపీగా పోటీ చేసిన ఆయనది ఒక తపన, అధ్యయనం, చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ బాలరాజు గారు. ఆయన పార్టీలోంచి పోయినా కూడా
ఆయన ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది. చాలా అచ్చంపేట ప్రజలకు ఆయన చేయగలిగినంత చేశాడు. ఒక పెద్ద వేవ్ వచ్చింది కాబట్టి ఆ వేవ్‌లో కొట్టుకుపోయాడు తప్ప మామూలుగా ఓడిపోయే మనిషి కూడా కాదు ఆయన. బట్ ఇవాళ కాంగ్రెస్‌ను, టీఆర్ఎస్‌ను ఒక ఇండివిడ్యువల్‌గా ఢీకొంటా అంటే మాత్రం సాధ్యం కాదు. బీజేపీ ఎంతవరకు ఆయనకు సపోర్ట్ ఇస్తది? నిజంగానే బీజేపీ ఒత్తిడి వల్ల పోయాడా? బీజేపీలో చేరుతున్నాడా? నేనైతే చెప్పలేను. బట్ నాకున్న స్పెక్యులేషన్స్, నాకు మంచి మిత్రుడు. వ్యక్తిగతంగా కూడా నాతో చాలా విషయాలు పంచుకుంటారు వాళ్ళిద్దరు. ఆయన 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 వైఫ్ కూడా. ఇద్దరు కూడా నైస్ పర్సన్స్. ఆ పార్టీకి ఒక ఆభరణం వాళ్ళు. బట్ వాళ్ళు పోవడం అనేది నిజంగా బాధాకరం. మళ్ళీ పునరాలోచిస్తారని ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే. సరే ఇప్పుడు ఆయనే చెప్తున్నారు ఆల్రెడీ ఒక కాల్ రికార్డ్ అయితే బయటకొచ్చింది. పార్టీ ఎట్లాగూ విలీనం చేస్తుంది కాబట్టి అంతకంటే ముందే నేను వెళ్ళిపోతాను అనేది కూడా బాగా చర్చనీయాంశంగా మారింది. నిజమేనా? అంటే ఇప్పుడు బీఆర్ఎస్‌ని బీజేపీలో విలీనం చేస్తారా? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. తెలంగాణలో ఇవాళ బలంగా ఉన్న 3 పార్టీల గురించి చెప్పమంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏం చెప్తారు? ఫస్ట్ బీఆర్ఎస్, దాని తర్వాత కాంగ్రెస్, బీజేపీ. మరి బీఆర్ఎస్ కంటే చాలా కింది స్థాయిలో బీజేపీ ఉంది. ఉన్నప్పుడు ఎట్లా విలీనం చేస్తారు? సరే, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది దగ్గర నుంచి వస్తున్న కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే కవిత మీద ఉన్న కేసులను ఎత్తేయడానికి కూతురు కోసం ఇదంతా చేస్తున్నారు, విలీనం చేసే అవకాశాలు ఉండొచ్చు అంటున్నారు. నిజమేనా? ఈ స్పెక్యులేషన్ ఎప్పుడు వచ్చిందంటే కవిత జైల్లో ఉన్నప్పుడు వచ్చింది. కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్, హరీష్ ఒక వారం రోజులు ఢిల్లీలో ఉన్నారు. మొన్న సీఎం రమేష్ కూడా ఏమన్నాడంటే ఆ టైంలో మనకు ఒక ఛానల్లో కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది విలీనం అవుతుందని. సీఎం రమేష్ చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రచారం చేశారు. మేము ఆ రోజే చెప్పాం. మధ్యలో కూడా ఒకసారి వాళ్ళు దాన్ని ప్రచారం చేశారు. మేము ఆ రోజే చెప్పాం. అయితే ఒక స్పెక్యులేషన్ ఆ ఛానల్ ద్వారా కానీ బయట కానీ వచ్చింది. అప్పుడు నేను అనుకుంటాను, అంటే నాకున్న సమాచారం ఏంటంటే వీళ్ళిద్దరు ఢిల్లీ పోయిన తర్వాత బీజేపీ వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళతో కానీ, అందులో భాగంగా ఉండే వాళ్ళతో కానీ వాళ్ళు మాట్లాడింది ఏంటిది అంటే, ఇక్కడ అధికారం పోయింది, బీజేపీ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్కు ఎంపీ సీట్లు రావద్దు అనుకుంటే, బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ను ఆపొచ్చు, టోటల్గా ఆపొచ్చు. అంటే కాంగ్రెస్కు ఉన్న ఓట్ బ్యాంకు 39-40%. బట్ బీజేపీ బీఆర్ఎస్కు ఉన్న ఓట్ బ్యాంకు 2 కలిపితే మోర్ దెన్ 50%. అయితే కాంగ్రెస్కు ఎంపీ సీట్లు రాకుండా ఆపాలి, మోడీ మళ్ళీ 3వ సారి అధికారంలోకి రావాలనుకుంటున్నాడు కాబట్టి మనకు వాళ్ళకి మధ్య ఎటువంటి వైరుధ్యం ఉండకూడదు, వాళ్ళతో పెట్టుకొని అసెంబ్లీలో పోగొట్టుకున్నాం. మోడీయే ప్రధానంగా స్కెచ్ చేసింది కేసీఆర్ ఓటమికి, ఈ బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టినాడు. కాబట్టి మనము ఇద్దరితో గొడవపడి సర్వైవ్ కాలేము, మోడీతో కలిసి ఎన్నికల్లో పోతే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలకు పొత్తు కోసం పోయారని నేను అనుకుంటున్నా. కానీ విలీనం కోసం ఇప్పటికీ ఎప్పుడు కూడా వాళ్ళకి ఆలోచన ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఒక బలమైన పార్టీ. ఇవాళ బీజేపీలో విలీనం చేసినందువల్ల వాళ్ళకు వచ్చే లాభమేం లేదు, నష్టమే తప్ప. కేసీఆర్ ఇంకోటి ఏంటంటే ఆయన అట్లా ఆలోచించే వ్యక్తి కాదు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి బీఆర్ఎస్ అనేది. ఆయన అంత ఈజీగా బిడ్డ కోసమో ఇంకో దానికోసమో ఈ పార్టీని సాక్రిఫైస్ చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఆ పార్టీకి తిరుగులేని నాయకుడుగా కేటీఆర్ ఎమర్జ్ అవుతున్నాడు. హరీష్ రావు లాంటి వాళ్ళు ఆ పార్టీలో బలమైన వెన్నుముకలాగా ఉన్నారు. కాబట్టి ఆ పార్టీలో విలీనమయ్యే ఆలోచన అయితే వాళ్ళు చేస్తారని నేను అనుకోవట్లేదు, చేయరని కూడా చెప్పగలుగుతాను. ఓకే. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, సార్ ఇప్పటికీ స్టిల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉంటారు, బయటకు రావడానికి రెడీగా ఉన్నారన్నట్టుగా కొన్ని మాటలు అయితే కొంచెం అయితే హింట్ ఇస్తున్నారు. అంటే ఎందుకు బీఆర్ఎస్ నాయకులు ఇంత దారుణంగా, అంటే ఇంత బలహీనంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది? అంటే కేసీఆర్ గారు కొన్ని విషయాలలో ఆయన తన పద్ధతులు మార్చుకోవాలి. చెప్పడానికి నాకేమి ఇబ్బంది లేదు, ఎందుకంటే కొన్ని విషయాలు చెవులో చెప్పంటారు, కొన్ని మైక్లో చెప్పంటారు. బట్ లాస్ట్ 1.5 year నుంచి కూడా చెవులో చెప్పే అవకాశం ఆయన ఇస్తలేడు కాబట్టి మైక్లోనే చెప్పాల్సి వస్తుంది, తప్పదు కదా, మరి ఏం చేస్తుంది. అనే ఒక సక్సెస్ఫుల్ లీడరు సక్సెస్ కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో ఫస్ట్ కారణం ఏం తెలుసానమ్మా, రిలేషన్షిప్ ఈజ్ ద కీ టు ద సక్సెస్. కేసీఆర్ వైఫల్యం కూడా అక్కడే ఉంటుంది. ఆయన రిలేషన్షిప్ మెయింటైన్ చేయడు కూడా. ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచే మారిపోయింది ఆయన మనస్తత్వం. రిలేషన్షిప్ ఎప్పుడైతే మెయింటైన్ చేయడో గ్యాప్ పెరుగుతూ ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి, కోపాలు వస్తూ ఉంటాయి. అందుకని చాలామంది నాయకులను దూరం చేసుకున్నది ఈ సంబంధ బాంధవ్యాలు నేర్పలేకపోవడం. తెలియక కాదు, మరి ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కనీసం మీ ఛానల్ చూసిన తర్వాతనైనా ఆ సంబంధ బాంధవ్యాల కోసం ఆయనే
ఒక్కసారి పునరాలోచించాలని నేను కోరుతున్నా. ఇట్లాగే ఆయన యాటిట్యూడ్ ఉంటే ఆయన మంచి వ్యక్తి అమ్మా. కానీ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. ఒక లీడర్ అన్నవాడు ఫోన్ హ్యాండిల్ చేయాలమ్మా. ఒకవేళ ఫోన్ హ్యాండిల్ చేయలేకపోతే వచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి. నువ్వు వచ్చినా ఇప్పుడు అంటే ఇచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయంట కదా సార్, నిజమేనా? ఇప్పుడు లీడర్ అనేవాడికి ఎవరి పొటెన్షియాలిటీ ఏంది, ఎవరి స్ట్రెంగ్త్ ఏంది, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఉపయోగించుకోవాలి, ఎవరిని ఏ స్థాయికి తీసుకెళ్ళాలి, తను బలంగా ఉండాలంటే, తన పార్టీ బలంగా ఉండాలంటే దీని బ్యాక్ బోన్ ఉండేవాళ్ళు ఎవరు, ఫ్రంట్ ఎండ్లో ఉండేవాళ్ళు ఎవరు, స్పోక్స్ పర్సన్స్ ఎవరు, తనని డిఫెండ్ చేసే వాళ్ళు ఎవరు, కష్టం వచ్చినప్పుడు తనతో ఉండేవాళ్ళు ఎవరు, ఇవన్నీ ఆలోచించి కొందరితో తానే మాట్లాడాలి. కొందరు తనతో మాట్లాడాలనుకున్నప్పుడు అవకాశం ఇవ్వాలి. కొందరు ఇంటి దాకా పోయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వాలి. తన చుట్టూ ఉండే వాళ్ళను అన్ని విషయాలు తనకు చెప్పే వాళ్ళని తను వెంట పెట్టుకోవాలి. వాళ్ళే నిర్ణయాలు తీసుకొని కలవాలన్నా వద్దా అని డిసైడ్ చేసే వాళ్ళను ఆ ప్లేస్లో పెట్టకూడదు. ఎంత ప్రేమ ఉన్నా కూడా పక్కన పెట్టుకోవచ్చు, కానీ ఈ కమ్యూనికేషన్ దానిలో పెట్టకూడదు. అంటే మీరు ఒకవేళ ఆయనే పాజిటివ్ పాయింట్స్ రాయమంటే మహాభారతం లాగా 18 పర్వాలు రాయగలుగుతా. ఆయన నెగిటివ్ పాయింట్స్ రాయమంటే కూడా మళ్ళీ 18 పర్వాలు రాయగలుగుతా. ఎందుకంటే 25 ఏళ్లలో అన్ని చూసిన వ్యక్తి మీరు. అన్ని చూడడమే కాదు, ఆయన అనలైజ్ చేశాను. ఆయన ఎందుకంటే నేను పెద్ద పెద్ద నాయకులతో పనిచేసిన వ్యక్తిని. మీకు గుర్తున్నదో లేదో, తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వ్యక్తి దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఆయన ఎవరు అంటే చిన్న విద్యార్థి దశ నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం ఉద్యమం దగ్గర నుంచి నిజాంను గద్దె దించేదాకా సాయుధ పోరాటం చేసిన వ్యక్తి. చాకలి ఐలమ్మను, దొడ్డి కొమరయ్యను తయారు చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తితో 4 సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో ఆయన ఉన్నా కూడా డే టు డే కాంటాక్ట్లో ఉండి ఆయనతో చాలా విషయాలు నేర్చుకున్న వ్యక్తిని, ఆయనతో ప్రభావితమైన వ్యక్తిని. ఇవాళ విశ్లేషకునిగా నాకు గుర్తింపు వచ్చింది, జనం ఆదరిస్తున్నారంటే ఆయనే నాకు ఆ విశ్లేషణ శక్తిని ఇచ్చాడు. నంబర్ 1. నంబర్ 2, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా నిన్ననే 92వ బర్త్డే జరుపుకున్న జయశంకర్ గారు. ఆయన జీవితంలో ఎక్కువ కాలం నేను ఆయనతో కలిసి ఉన్నాను. 74లో ప్రిన్సిపాల్గా ఆయన ఉన్నప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉన్నా నేను. 74 నుంచి 2011లో ఆయన ఆఖరి శ్వాస విడిచేదాకా ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. కేసీఆర్ గారికి ఆయన గురువు. ఆ వ్యక్తిని పరిచయం చేసిన దగ్గర నుంచి ఆ వ్యక్తి చనిపోయేదాకా కేసీఆర్ మొదటి కలయికలో జయశంకర్తో, చివరి కలయికలో కలిసి ఉన్న వ్యక్తిని నేను. ఎంతమంది నాయకులను నేను చూశాను. ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి దగ్గర నుంచి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి దాకా అందరితో పరిచయం ఉన్న వ్యక్తిని, అందరినీ కలిసిన వ్యక్తిని. వాళ్ళందరితో మనం చూసినప్పుడు ఒకరితో ఒకరు పోల్చకూడదు. రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం వేరు, కేసీఆర్ వ్యక్తిత్వం వేరు, చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం వేరు. ఈ ముగ్గురులో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ముగ్గురులో కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి. నమ్మిన వాళ్ళను ఆదరించడంలో ఈ భూమి ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి పేరు గుర్తుంటుంది. మెటిక్యులస్గా ప్లాన్ చేయడంలో, తనకేం కావాలనో విజన్ను రూపొందించుకోవడంలో చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ వెరీ గుడ్ విజనరీ. ప్రజల పట్ల ప్రేమ మమకారాలు ఉండి ప్రజలకు ఏం చేయాలనో తెలిసిన వ్యక్తిగా అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగలిగిన అనితర సాధ్యమైన ఒక శక్తి, యుక్తి అది కేసీఆర్ సొంతం. అట్లా ఈ ముగ్గురు కూడా ఒక్కొక్క రంగంలో ఒకరికి మంచి పట్టు కానీ ఇదంతా ఉంది. బట్ షార్ట్ కమింగ్స్ కూడా అట్లే ఉన్నాయి, పొరపాట్లు కూడా అట్లే ఉన్నాయి. ఇంత కేసీఆర్ గురించి మీకు చెప్పాను నేను. అవన్నీ ఓవర్కమ్ అయినట్టయితే ఆయన మించిన లీడర్ తెలంగాణలో గతంలో లేడు, భవిష్యత్తులో రాడు. ఓకే సరే, ఇప్పుడు కవిత గారి గురించి మాట్లాడుకుంటే, కవిత గారి పోరాటం బీఆర్ఎస్ పార్టీ మీదన, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల మీదన. మొన్నటి వరకు అయితే తండ్రి అన్న అనుకున్నాం. సో ఇప్పుడు స్వయంగా ఆవిడే చెప్తున్నారు. ఆమె ఎన్ని చెప్పినా, వీళ్ళు ఎన్ని మాట్లాడినా, ఆమె ఫైట్ కేసీఆర్ గారితో. అది ఆయన గ్రహించి వీలైనంత తొందరగా ఆమెతో మాట్లాడి ఆమె కోపాన్ని, ఆగ్రహాన్ని చల్లార్చాల్సిన అవసరం ఉంది. ఆమె ఒక కుట్రదారని అయితే నేను అనుకోవట్లేదు. తండ్రితో వచ్చిన గ్యాపు, అన్నతో వచ్చిన గ్యాపు, అది లీక్ కావడం కావచ్చు, తనకు అక్కడ కొందరు నచ్చకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు. ఇంకోటి, ఆమె రాసిన లెటర్లో పార్టీ లోపల జరుగుతున్న కొన్ని మారాలి, కొన్ని మార్చుకోవాలి అనే పద్ధతిలోనే రాసింది ఆమె. అంటే పార్టీ శ్రేయస్ కోర్ రాసినట్టుగానే ఉంది. బట్ ఏదో లోపల అసంతృప్తి ఉంటుంది. కేసీఆర్ అంటే కావచ్చు, కేటీఆర్ అంటే కావచ్చు, ఆమెకు కూడా కోరికలు ఉంటాయి. ఇవన్నీ మాట్లాడాల్సింది కేసీఆర్ అమ్మ. ఎంత జాప్యం చేస్తే పార్టీకి అంత నష్టం, ఆ పార్టీ ఎంత నష్టపోతే తెలంగాణకు అంత నష్టం. సరే, ఇప్పుడు కవిత గారు అన్నట్లు తన మీద నిజంగానే
బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవన్నట్టుగా నల్గొండ నుంచి ఒక లీడర్ కుట్ర చేస్తున్నారా? నల్గొండను భ్రష్టు పట్టించింది ఆయనేనా? అంటే ఒకసారి ఆవేశానికి గురై ఫ్రస్ట్రేషన్ పోయిన తర్వాత ఏమేమో మాట్లాడుతుంటారు. ఉమ్, జగదీష్ రెడ్డి ఉద్యమ నాయకుడు 2001 నుంచి మాతో ఉన్నాడు. ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి మేమందరం ఒకసారే కదా టీఆర్ఎస్ పెట్టడానికి ప్రయత్నం చేసింది. ఆయన మీద అట్లా నోరు బారేసుకోవడం ఆమె కూడా మంచిది కాదు. ఉమ్, బట్ ఆమెకున్న ఫ్రస్ట్రేషను పక్కనున్న వాళ్ళు ఆమెకు నిన్ను ఇట్లా అన్నాడు, నన్ను అట్లా అన్నాడు. ఉమ్, ఎవరు కూడా ఆమె పేరు చెప్పి ఎవరేం అనలేదు. కార్తిక్ రెడ్డి కానీ ఆ ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. ఉమ్, వైఎన్ఆర్తో ఈయన మాట్లాడిన కార్తిక్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఆమెను కొంచెం బాధ పెట్టాయి. ఉమ్, కానీ దానికి అవుట్బర్స్ట్ కావాల్సిన అవసరం లేదు మీడియా ముందు. ఉమ్. కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి ఆమె సైడ్ నుంచి. ఓకే, అంటే కుట్ర ఏం లేదు కానీ ఆమె అంటే చిన్న అనుకుంటుందంటారా? చిన్న పుండు పుట్టినప్పుడు దాన్ని తొలగించకపోతే అది క్యాన్సర్ అవుతుంది. ఉమ్, ఇది కేసీఆర్ కోసం చెప్తున్నాను నేను. ఓకే. నేను ఇంకొకటి ఇదే విషయం అడుగుతున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ కూడా ఆయనతో కలిసి నడిచినటువంటి వ్యక్తే పార్టీలో. అలాంటి ఒక వ్యక్తిని లిల్లీపుట్ నాయకుడు నా జాగృతిలో కూడా కొవ్వొట్టులను పెట్టి తెలుసుకుంటున్నాడు అనడం. నేనేమంటున్నామ్మా, జగదీష్ రెడ్డినే కాదు, రేవంత్ రెడ్డి మీద నాకు ఎంత కోపం ఉన్నా ఉమ్, శరీరానికి సంబంధించిన కామెంట్స్ అనేటివి చేయకూడదు. లిల్లీపుట్ అని లేకుంటే కర్రలాగా పొడుగు ఉన్నాడని ఏం అట్లా తప్పమ్మా. అది దేవుడిచ్చిన శరీరం ఇది. ఉమ్, కొందరు పొట్టిగా ఉండొచ్చు, కొందరు పొడుగు ఉండొచ్చు. ఆ భాషను మార్చుకోవాలి. లీడర్స్ అనే వాళ్ళకి ఆ శోభనివ్వదు. ఉమ్, అట్లా మాట్లాడడం తప్పదు. జగదీష్ రెడ్డి చేసిన తప్పేం లేదు. ఆమెనే ఒకటే ఒక మాట అన్నాడు. ఇప్పుడు మీరు నన్ను అడిగినప్పుడు అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంత పెద్ద అంశం కాదు అని అన్నాను అనుకోండి. ఉమ్, అది ఆమెను అవమానించినట్టు ఏం కాదు. అది ఆయన ఆ మాట అనడంతోనే ఆమె హర్ట్ అయింది. ఓకే. నన్ను పట్టుకొని అంత పెద్ద అంశం కాదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదంటావా? అంటే నన్ను ఎవరెవరో టార్గెట్ చేస్తున్నా కూడా పార్టీ నుంచి నాకు ఇంత సపోర్ట్ లేదు, నా ఫ్యామిలీ నుంచి కూడా ఇంత సపోర్ట్ లేదనే ఒక భావోద్వేగం అయితే ఆమె మాటలలో కనిపించింది. సపోర్ట్ అయితే లేదు ఆమెకు పార్టీ నుంచి. అది చేతులారా ఆమె పోగొట్టుకున్నది. ఉమ్, ఎందుకంటే నేను ఇందాక అన్నాను, ఆ దయాల గురించి చెవిలో చెప్పొచ్చు కదా కేసీఆర్కు. ఉమ్, ఆ లెటర్ లీక్ అయినందుకు తెలుసుకోవడానికి ఆమె డైరెక్ట్ నేరుగా కేసీఆర్ ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఎయిర్పోర్టుకు జనాన్ని అంతా రప్పించుకోవడం, ఉమ్, కవిత సీఎం అని చెప్పి నినాదాలు ఇప్పించుకోవడం, ఉమ్, ప్రెస్ ముందట దయ్యం అని చెప్పడము, ఇవన్నీ మంచి కావు. ఉమ్, లైవ్ చూసిన నేను, అది లైవ్ నడుస్తున్నంతసేపు నేను ఒక ఛానల్లో నాతో ఇంటర్వ్యూ ఉండే. మరి ఇవన్నీ కూడా మంచి కాదు కదా. ఆమె తప్పులు చేసింది ఇటువంటివన్నీ. ఇక ఒక తప్పును సవరించుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సి వస్తుంది. అట్లా వరుసగా ఇది ఎంతకు దారితీస్తుంది అంటే, కేసీఆర్ కనుక దీన్ని కంట్రోల్ చేయలేకపోతే, పిలిచి మాట్లాడి దాన్ని క్లోజ్ చేయకపోతే, ఉమ్, అది ఇంకో పార్టీ వైపు పోవచ్చు, ఇంకో పార్టీలో ఆమె చేరడానికి కారణం కావచ్చు. ఉమ్, ఆమె కూడా మెచ్యూర్డ్ లీడరు, అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఆమెకు. ఉమ్. కానీ ఆ కుటుంబాన్ని ఆమె వీడడము ఆమెకు మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు. వాళ్ళిద్దరి మధ్య స్పర్ధలు తెలంగాణకు మంచిగా కావు. సరే, ఇంకోటి దీనికి కౌంటర్ గా జగదీష్ రెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ ఏవైతే ఇంతకు ముందు నన్ను కొన్ని మాటలు అన్నారో, కవిత కూడా సేమ్ ఆ రకంగా మాట్లాడడం నాకు కొంచెం ఏదో అనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. సో నిజంగానా అంటే వాళ్ళు ఈ అంటే కవిత వెనుక వీళ్ళు ఉన్నారు అనుకోవచ్చా? బయట ప్రచారం అట్లా అవుతా ఉంది. ఎందుకంటే ఆమె ఈ డిస్ప్యూట్ మొదలైన కాంచి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పత్రికల్లో రాసిన రాతలు కావచ్చు, రేవంత్ రెడ్డి విషయంలో కొంత స్పెక్యులేషన్స్ కావచ్చు. బట్ అవి మనకు ఆధారాలు ఏమి ఉండవు కదా. అట్లా వాళ్ళతో ఆమె కొల్లుడైందని చెప్పడానికి ఏ రకమైన ఆధారాలు ఉండవు. కానీ ఆమె చేస్తున్న ఈ పనులు, ఈ ఆరోపణలు, ఈ మాటలు, ఇవి బాగా ఉపయోగించుకునేది, బాగా ఉపయోగపడేటిది, బాగా అవసరమైనది ఎవరికంటే వీళ్ళిద్దరికి. ఎందుకంటే టీఆర్ఎస్ను లేకుండా చేయాలనేది ఇద్దరు, ఒకరు రాధాకృష్ణ, ఒకరు రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరికీ ఉపయోగపడే విధంగా ఆమె మాటలు కానీ ఆమె చేతలు కానీ ఉన్నాయి. ఓకే, అంటే ఆమె వెనకాల వీళ్ళు ఎవరు లేరు కానీ లేకపోవచ్చు, కానీ ఆమె బాగా ఆమె వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయి కదా. కేసీఆర్ అడుగుజాడలను తుడిపేయాలన్న రేవంత్ రెడ్డి కళలకు కొంచెం ఊపిరి పోసినట్టు అవుతుంది కదా. ఇది పార్టీలో అంతర్గత తగాదాలు. టీఆర్ఎస్ ను బలహీనపరిచేది ఏదైనా ఉపయోగపడేది వాళ్ళిద్దరికే. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ బీసీ సభకి కవిత గారిని ఆహ్వానించే అవకాశం ఉండొచ్చా? ఆహ్వానించొచ్చా? జనరల్ గా బీఆర్ఎస్ లో ఆహ్వానాలు ఉండవు. ఎప్పుడన్నా కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వస్తున్నారంటే ఆహ్వానాలు ఉంటాయి. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జనరల్ ఉంటది. ఒకవేళ వస్తానంటే ఎవరు ఆపరు. ఎందుకంటే ఆమె ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారు, ఇంకా ఎమ్మెల్సీగానే ఉన్నారు. బీసీ ఉద్యమంలో ఆమె ఒక అడుగు ముందున్నారు బీఆర్ఎస్ కంటే. మరి అటువంటిప్పుడు ఆమెను ఎవరు ఆపుతారమ్మా? జనరల్గా ఏం చేస్తారంటే ఈ సభకు
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రావచ్చు అని పెడతారు. ఉమ్, ప్రత్యేకంగా ఆహ్వానం ఉండదు. కాబట్టి ఎమ్మెల్సీ ఆమెకు ఆహ్వానం ఉంటుంది. ఆమె మీద చర్య బీఆర్ఎస్ తీసుకుంటే కనుక ఆ అవకాశం ఉండదు. బట్ చర్య తీసుకునే అవకాశాలు కనబడట్లేదు. ఓకే. సరే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది ముగిసినట్లేనా? మీరేమనుకుంటున్నారు అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ ప్రభుత్వమైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. ఉమ్, న్యాయంగా చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనో, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయనో, నక్సలైట్ యాక్టివిటీస్ ఉన్నాయనో అట్లా ఆధారాలు ఉంటేనే హోమ్ సెక్రటరీని పర్మిషన్ అడిగి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఉమ్, బట్ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఆ నియమ నిబంధనలకు, ఆ చట్టాలకు లోబడి పనిచేసిన ఉదాహరణలే లేవు అసలు. ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా ఉమ్, అంటే అన్ని పార్టీలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయి. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఇంత ఇష్యూ చేసి నేను కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పిండు. అంటే మా ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది అని. ఉమ్, ఇవన్నీ కామన్ అమ్మా. కాకపోతే ఫోన్ ట్యాపింగ్ ఉందనే దాంతో ఇష్టం వచ్చినట్టుగా అభూత కల్పనలో అసత్య ప్రచారాలు జరిగినాయి. ఉమ్, మొన్న పోలీసు ఏం చెప్పారంటే ఏ సినిమా హీరోయిన్లను కూడా ఫోన్ ట్యాప్ చేయలేదు, సినిమా రంగంలో ఎవరికి కూడా ఫోన్లు ట్యాప్ చేయలేదని చెప్పారు. మరి చాలామంది యూట్యూబ్లలో ఉమ్, రకరకాల రిలేషన్స్ అంటగట్టి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశాడు కేటీఆర్. రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు అవును. ఆయన దిగజార్చే విధంగా. ఉమ్, ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? పోలీసే చెప్పింది కదా సినిమా వల్ల ఎవరికి ఫోన్ ట్యాప్ చేయలేదని. మరి కేటీఆర్ మీద వీళ్ళందరూ చేసిన ఆరోపణల సంగతి ఏంది? ఒక్కొక్కరిని వెతికి వెతికి వాళ్ళు డిఫమేషన్ కోర్టులో కేసులు వేసి కోర్టు గీడ్చాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి వాళ్ళని. ఉమ్, అసలు పొలిటికల్ ఫోన్ ట్యాపింగ్స్ జరిగినాయి. బట్ అది రాతపూర్వకంగా ఎక్కడ ఉండదమ్మా. ఉమ్, ఒకవేళ ముఖ్యమంత్రి చెప్పినా కూడా ప్రూవ్ చేయడానికి ఉండదు. ఏ ప్రభుత్వం అయినా అంతే. ఎవరు అక్కడ ఏమన్నా ఆధారాలు దొరికితే జవాబు ఇచ్చుకోవాల్సింది ఎవరంటే కన్సర్న్డ్ ఆఫీసర్సే. అవును. ఇంకోటి హోమ్ సెక్రటరీ పర్మిషన్ లేకుండా జరిగిన ఫోన్ ట్యాపింగ్స్ అన్నీ కూడా ఉమ్, అవి చట్టవిరుద్ధం. ఓకే. అక్కడ కూడా బలయ్యేది వాళ్ళే. సార్ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇరుక్కునేది మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చా లేకపోతే ప్రస్తుత ముఖ్యమంత్రి అవ్వచ్చా? వాళ్ళు ఎవరు ఇరుక్కోరమ్మా. ఉమ్, ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్తారు తప్ప ఆధారాలు ఉండవు, ఓకే. ఎవిడెన్స్ ఉండదు. ఉమ్, కింద ఉన్న అధికారులే వాళ్ళు రిటర్న్గా తీసుకున్నారు అనుకోండి, మీరు చెప్తేనే నేను ఫోన్ ట్యాపింగ్ చేస్తా లేకపోతే చేయనని ఓకే. ట్రాన్స్ఫర్ అవుతాడు. ఓకే. తనకు అనుకూలంగా ఉండే పోలీస్ ఆఫీసర్ వస్తాడు, నోటి మాట మీకెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు. ఓకే. కాబట్టి ఎక్కడ కూడా ఉమ్. మంత్రులు, ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళిన దాఖలాలు మనకు ఒకటి రెండు తప్ప కనబడవు. సరే ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటుంది ఏంటంటే, కొంతమంది కాదు కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు అంటుంది ఏంటంటే, బనకచెర్ల పాపం బీఆర్ఎస్కే తగులుతుంది, ఆ పాపాన్ని కడిగేటటువంటి పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటున్నారు. అసలు బనకచెర్ల ఎక్కడన్నదో కాంగ్రెస్లో ఎవరికి తెలియదు. ఉమ్, రేవంత్ రెడ్డి అడిగితే వాళ్ళ అడ్వైజర్ ఆదిత్యనాథ్ కాదు, ఆయన పేరేంటి, ఆదిత్యనాథ్ దాసే కావచ్చు. ఇప్పుడున్నది ఎవరమ్మా ఆయన, మన అడ్వైజర్ అన్నాడు కదా, ఉమ్, ఇరిగేషన్ అడ్వైజర్, ఆయనే తప్పు చెప్పాడు. అది ఒంగోలు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఉన్నది. అంటే బనకచెర్ల కానీ గోదావరిలో కలిసే నదుల గురించి కానీ ముఖ్యమంత్రికి నాలెడ్జ్ లేదు. ఉమ్, ఇరిగేషన్ మినిస్టర్ ఏదో ఈ మధ్య ఏడాదిన్నర నుంచి అందులో ఉన్నాడు కాబట్టి నీళ్ళలో పడ్డాక ఈత నేర్చుకోవడం అన్నట్టుగా కొద్దిగా ఏదో నాలెడ్జ్ పెంచుకున్నాడు తప్ప ఎవరికి వాళ్ళకి బనకచెర్ల గురించి తెలియదు, నీళ్ళ గురించి తెలియదు, గోదావరి గురించి తెలియదు, కాళేశ్వరం గురించి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. ఉమ్, కేవలం రాళ్ళేయడానికి కేసీఆర్ మీద ఎంత అవసరమో అంతవరకు తెలుసుకుంటారు. ఉమ్, కానీ వాళ్ళకి ఏం తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని ఉండదు, డ్యామేజ్ అయిన ఆ కాళేశ్వరం పియర్స్ను బాగు చేయాలని ఉండదు. వీళ్ళంతా వాళ్ళ పర్పస్ వేరు, అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఆశిస్తున్నది వేరు, ఉమ్. వాళ్ళకేం దాని గురించి తెలియదు. బనకచెర్ల గురించి కేసీఆర్ ఆయన సరే ఇప్పుడు ఎక్కడ కేసీఆర్ గారు కూడా నేను అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అని అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఎట్లా అవుతారు? కేసీఆర్ గారిని కాంగ్రెస్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. ఎట్లా అవుతారు, ఎందుకు అవుతారు? ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ అనేది ఒక సూచనలు సలహాలు ఇచ్చిన ఒక రిపోర్ట్. అది అవును. సూచనల మీద అరెస్ట్ చేస్తారా? నేరం, ఏదైనా నేరం కేసీఆర్ చేసినట్టయితే పీసీ ఘోష్ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఉమ్, అబ్జర్వేషన్స్ మీద ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ చేయడానికి మళ్ళీ ఒక కమిషన్ వేయాలి. అంటే సిట్ కానీ లేకుంటే అంటే చట్టబద్ధంగా కేసులు పెట్టడానికి అవసరమైన ఆధారాలను సంపాదించే ఏసీబీ లాంటివి కానీ, ఈడీ లాంటివి కానీ, సిబిఐ లాంటిది కానీ, సిఐడి లాంటిది కానీ. ఉమ్, ఇప్పటివరకు కేసీఆర్ మీద ఒక్క అవినీతి ఆరోపణ మీద కూడా దరఖాస్తు చేయలేదు ఇప్పటిదాకా, ఎఫ్ఐఆర్ లేదు ఎక్కడ. ఉమ్, ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఊరికే అవుతుందా? ఇవన్నీ కూడా ఏంటంటే అరెస్ట్లు అనేవి రాజకీయంగా చేయొచ్చు. ఏ ఆరోపణ లేకపోయినా, ఏ నేరం చేయకపోయినా బట్టగాల్చి మీదేసి నేను తప్పు చేసిండని చెప్పి ఓ రాంగ్ కంప్లైంట్ ఒకటి తీసుకొని అరెస్ట్ చేయొచ్చు.
బట్ అంత ఈజీగా జరగవు అరెస్టులు రాజకీయాలలో. ఓకే. అంటే ఇదే అంశం మీద తుమ్మిడిహట్టి కానివ్వండి, మేడిగడ్డ కానివ్వండి, అసలు ఈ వివాదం కొనసాగుతుందా? అసలు ఏంటి ఈ స్టోరీ ఏంటి సార్? అంటే అన్నిటికి కూడా ఆధారాలున్నాయమ్మా. హ్మ్. ఒక మాటలో చెప్పాలంటే ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు కట్టాలనుకున్నాడు కేసీఆర్. హ్మ్. తుమ్మిడట్టి బ్యారేజ్ నిర్మించాలనుకున్నాడు. హ్మ్. 152 మీటర్లకు ఒప్పుకోకపోయినా 148 మీటర్లకు ఒప్పందం చేసుకున్నాడు. కానీ సైట్ మార్చాలన్నది సిడబ్ల్యూసి ఇచ్చిన సూచనలు. నీళ్ళు లభ్యత లేదు అని చెప్పారు. రాజశేఖర రెడ్డి అంచనా వేసిన ఆయకట్టు కంటే హ్మ్. అది 16,40,000 ఎకరాలు అయితే కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే 37 లక్షల ఎకరాలు. హ్మ్. అంటే ఎక్కడ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. 16,40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నది రాజశేఖర రెడ్డి. హ్మ్. 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నది కేసీఆర్. ఇంకా స్థిరీకరణ కూడా పెట్టాడు. రాజశేఖర రెడ్డి దానిలో కొత్త ఆయకట్టే తప్ప స్థిరీకరణ లేదు. కొత్త ఆయకట్టు పెంచాడు 16,40,000 నుంచి 18,25,000కు. పాత ప్రాజెక్టులకు నీళ్ళు వస్తలేవు కాబట్టి వాటికి కూడా ఇవ్వాలనుకున్నాడు. హ్మ్. అంటే ఈ అన్నిటికి కావాలంటే ఒక 250, 300 టీఎంసీలు కావాలి. అంత నీరు తుమ్మిడాటి దగ్గర లేదు. 165లో కూడా 2 టీఎంసీలు మాత్రమే ఆడ అందుబాటులో ఉందని సిడబ్ల్యూసి చెప్పింది. అది బాజాప్తా లెటర్స్ ఉన్నాయి సిడబ్ల్యూసి చెప్పింది. రెండవది ఆ 148 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ 2 టీఎంసీ కూడా ఉండదు. హ్మ్. కాబట్టి లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం తక్కువ. 44 టీఎంసీ. కానీ మనకు హైదరాబాద్కు మంచినీళ్ళు 30 టీఎంసీలు, ఎన్టీపీసీకి పరిశ్రమలకు 16 టీఎంసీలు, ఎన్ రూట్లో ఉన్న విలేజెస్కి 10 టీఎంసీలు. అంటే 56 టీఎంసీలు వీటికే కావాలి. 44 టీఎంసీలు అక్కడ దొరుకుతున్నాయి లిఫ్ట్ చేసుకోవడానికి. మిగతా నీళ్ళన్నీ గోదావరిలోకి వెళ్ళిపోతాయి ప్రాణహిత ద్వారా. కాబట్టి నీళ్ళు సరిపోనప్పుడు మళ్ళీ 3 లిఫ్ట్లు కావాలి. 140 నుంచి 52 కో లిఫ్టు, 52 నుంచి ఎల్లంపల్లికి రావాలంటే ఇంకా 2 లిఫ్ట్లు. ఎట్లా 3 లిఫ్ట్లు అవుతున్నాయి కదా. మేడిగడ్డ దగ్గర 282 టీఎంసీలు అందుబాటులో ఉందని సిడబ్ల్యూసి చెప్పింది. కాబట్టి అక్కడ నుంచి అయితే 3 లిఫ్ట్ల ద్వారా ఎన్ని నీళ్ళు కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. వర్షాకాలం వరద నీరు, మనకున్న నికర జలాలు. ఇంకోటి తెలంగాణ భూభాగము 600 మీటర్ల ఎత్తునుంది 100 మీటర్ల నుంచి. నీళ్ళేమో 100 మీటర్ల దిగువన ఉన్నాయి. పైనుంచి మనకు ఇదివరకు వస్తాయి అనుకున్న నీళ్లు రావట్లేదు. మనకున్న 1000 టీఎంసీలో 968 టీఎంసీలో వాడుకుందామంటే ఇప్పుడు అవకాశం లేదు. సింగూరులో 30 టీఎంసీలు వస్తలేవు, నిజాం సాగర్కి 58 టీఎంసీలు వస్తలేవు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 196 టీఎంసీలు రావట్లేదు. మరి ఎట్లా? ఇదివరకు వచ్చే నీళ్ళే వస్తలేవు. కింద గోదావరి ద్వారా సముద్రంలో కలిసిపోతాయి మన వాటర్ జలాలు. 75 సంవత్సరాలుగా గోదావరి జలాలను తెలంగాణకు ఉపయోగించడానికి ఏ ముఖ్యమంత్రి, ఆ తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరు ప్రయత్నం చేయలే. 500 కిలోమీటర్లు గోదావరి మీద తెలంగాణలో గోదావరి ఉన్నా కూడా ఒక్క బ్యారేజ్ కట్టలేదు. ఒక ఎల్లంపల్లి, అది కూడా తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత రాజశేఖర రెడ్డి మొదలుపెట్టింది తప్ప అసలు ఒక్కటి కూడా కట్టలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా గోదావరి జలాలను ఆంధ్రకు తీసుకుపోవాలని ప్లాన్ చేశారు తప్ప తెలంగాణకి ఇవ్వాలని ఏ ముఖ్యమంత్రి అనుకోలేదు. ఒకే ఒక్కడు స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల బాధలను చూసి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని కొంత ప్రయత్నం చేసింది వెంగళరావు. ఎక్కువగా నీళ్ళను వాడుకోవడానికి మనకున్న మార్గాలను అన్వేషించి రాత్రింబగలు కష్టపడి 3 సంవత్సరాల్లో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ ప్రాజెక్టులను నిర్మించింది కేసీఆర్. ఇలా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, లేదా రాజకీయ బురద చల్లడానికి కాళేశ్వరం కూలిపోయింది అనొచ్చు, ఇంకేదన్నా అనొచ్చు. బట్ రేపటి తరానికి తెలుస్తుంది కేసీఆర్ చేసిన కాంట్రిబ్యూషన్ ఏందనేది. ఓకే సార్, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి 42% బీసీ రిజర్వేషన్ని మేము సాధించుకుంటాము అంటున్నారు. ఎవరు చేస్తారు రాహుల్ గాంధీని? ప్రైమ్ మినిస్టర్ ఎవరు చేయాలమ్మా? ఇప్పుడు ఉన్న కర్ణాటకలనే వాళ్ళ పట్టు పోతున్నది. తెలంగాణలో అయితే ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా కాంగ్రెస్ రాదు. ఇక ఇప్పుడే కాదు, ఒక 20 ఏళ్ళ దాకా రాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసిన పనులకు ప్రజలను మభ్య పెట్టడము, హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకపోవడము, అదివరకు వచ్చిన పథకాలు కూడా కొనసాగకపోవడము, కేసీఆర్ చేసిన మంచి పనులను చెత్తబుట్ట దాఖలు చేసి కనీసం కాళేశ్వరంలో ఉన్న 2 పిల్లర్లను కూడా రిపేర్ చేయలేకపోయింది ప్రభుత్వం. తుమ్మిడట్టి మీద రాగానే కడతామన్నారు. 18 నెలలైనా కూడా ఒక్క అప్లికేషన్ కూడా తుమ్మిడట్టి మీద ఒక రిపోర్ట్ కూడా తయారు చేయలేదు. ఫడ్నవీస్ని అడగలేదు, మోడీని అడగలేదు, జలశక్తి శాఖకు కూడా రాయలేదు. వీళ్ళ మాటలను ఎవరు నమ్ముతారమ్మా? మీకు తెలుసు, ఒక 70 ఏళ్ళ కింద కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అక్కడ తర్వాత ముఖ్యమంత్రి తర్వాత అండ్ అన్నా డిఎంకే అవి చీలక ముందు తమిళనాడులో కామరాజ్ అని ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండేవాడు. చాలా మంచి వ్యక్తి ఆయన. ఇందిరాగాంధీకి, నెహ్రూ కూడా
ఒక గురుభావం ఉండేది ఆయన చూస్తే. ఇందిరాగాంధీ నడిపించిన వ్యక్తి. ఆయన లాస్ట్ చీఫ్ మినిస్టర్ తమిళనాడుకు 1963. అప్పటి నుంచి ఇప్పటిదాకా తమిళనాడులో మళ్ళీ కాంగ్రెస్ లేదు. అదేవిధంగా సిద్ధార్థ శంకర్ రాయ్ అని పశ్చిమ బెంగాల్ 1967 కంటే ముందు ఆయన చీఫ్ మినిస్టర్. 67 తర్వాత ఎన్నడూ మళ్ళా కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో గెలవలేదు, ముఖ్యమంత్రి కాలేదు. తెలంగాణ చరిత్రను కూడా అట్లనే తిరగరాయబోతున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈయన తదనంతరం ఈ విల్ బి ద లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ సైడ్ నుంచి. ఇక భవిష్యత్తులో నేను బ్రతుకున్నంత వరకు కానీ, ఇంకొక 2 తరాలు బతుకున్నంత వరకు కానీ ఇక్కడ కాంగ్రెస్ రాదు. ఇక కాంగ్రెస్ను పూర్తిగా భూస్థాపితం చేస్తున్నాడు తన మాటలతో, తన ప్రవర్తనతో, తన చర్యలతో రేవంత్ రెడ్డి. కాబట్టి ఇంకా కాంగ్రెస్ది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒడిసిన కథే. కర్ణాటకలో కూడా వచ్చే అవకాశం లేదు. ఉన్న 2 స్టేట్స్ పోయిన తర్వాత ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన వరదలను వీటన్నిటి చూస్తే హిమాచల్ ప్రదేశ్లో కూడా మళ్ళీ అక్కడ రాదు. ఇంకా ఏ స్టేట్లో వస్తుందమ్మా కాంగ్రెస్? ఈయన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ చేస్తాడు ఆయనను? బీసీలకు రిజర్వేషన్లు ఎక్కడ తెప్పిస్తాడు ఆయన? వాళ్ళు ఉన్నప్పుడు, రాహుల్ గాంధీ నాయకత్వాన్నే కాంగ్రెస్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బీసీల కోసం సర్వే చేశారు. రిపోర్ట్ను కూడా బయటపెట్టలే కదమ్మా వాళ్ళు. సర్వే చేసి రిపోర్ట్ వేయలేని వాళ్ళు రిజర్వేషన్ ఇస్తారా? 2 జాతీయ పార్టీలు కూడా న్యాయం చేయవు బీసీలకు. ఓకే సార్, ఇప్పుడు మీరు వి ప్రకాష్ గారు టీఆర్ఎస్లో ఎంతో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, పార్టీ కోసం పనిచేశారు, ఉద్యమాలలో ఉన్నారు. ఎందుకు మీకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పించలేదంటే ఏం చెప్తారు? అంటే ఒక కుటుంబంలో కానీ, ఒక సమాజంలో కానీ, ఒక గేటెడ్ కమ్యూనిటీలో కానీ, ఒక ఆఫీస్లో కానీ, ఒక పార్టీలో కానీ నిజాయితీగా, నిక్కచ్చిగా, ముక్కు సూటిగా వ్యవహరించే వాళ్ళు ఇమడలేరు, అడ్జస్ట్ కాలేరు. కేసీఆర్ తప్పేం లేదు. కేసీఆర్ మొదటిసారి నాకు 2003లో, ఇంకో సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నాయి, నువ్వు ఎక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలి. నా కాన్స్టిట్యున్సీ ములుగు షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యున్సీ, మీది కూడా అదే కాన్స్టిట్యున్సీ కాబట్టి. అంటే 1977 మీరు పుట్టలేదు అప్పటికి. అప్పుడు ఇది డీలిమిటేషన్లో ట్రైబల్కి అయింది. నాకు ఓటు హక్కు వచ్చింది 78లో. అంటే డీలిమిటేషన్ అయినాక మొదటి ఎన్నికల్లో నాకు ఓటు హక్కు వచ్చింది. నాకు ఓటు హక్కు వచ్చినప్పుడు అక్కడ ట్రైబల్ ఎమ్మెల్యే. ఇంకా నేను డిసైడ్ చేసుకున్నాను, నాది ములుగు కదా, ఇంకా ఎప్పటికీ వీళ్ళే ఉంటారు ఈ ట్రైబల్స్, ఇంకా మనకి ఎమ్మెల్యే అవకాశం లేదు అని అనుకున్నాను. అప్పుడు నాకు ఎమ్మెల్యే కంటే ఎంపీ గురించి, వాటి గురించి తెలియదు. తర్వాత కాలంలో 1969లో అసెంబ్లీలో కర్మేల్ నాగిరెడ్డి అనే గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు, ఆయన మాట్లాడిన మాటలది ఒక బుక్ చూశాను నేను. ఈ పార్లమెంటు, అసెంబ్లీలు అనేటి బాతకాన్ షాపులు, ఇవి ప్రజల సమస్యల మీద జోకులు వేసుకుంటే పరస్పరంగా వాదులాడుకుంటారు తప్ప ప్రజలకేం ఒరగదు ఇక్కడ అని ఆయన రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయాడు అసెంబ్లీలో. నాయకుడు ఆయనే, సభానాయకుడుగా, వాళ్ళ అంటే ప్రతిపక్షంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఉండే. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. ఈ పార్లమెంటుతో, అసెంబ్లీతో ఏం కాదు, విప్లవం వస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు అని. ములుగులో జనరల్గానే విప్లవోద్యమ సోయి ఎక్కువ ఉంటుంది. నేను ఆ విప్లవాలో బాట పట్టాను. అందులోనే సీనియర్ లీడర్స్ కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఇట్లాంటి వాళ్ళతో నేను మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. వరవర్రావు గారు, వారందరూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు. సో ఇక ఇవన్నీ కూడా బూర్జువా పార్టీలు, ఈ ప్రజలకేం చేయవు, అట్లాంటి వాతావరణంలో ఉన్నప్పుడు తెలంగాణ రావాలంటే ఒక పార్టీ రావాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే పార్టీల సపోర్ట్ కావాలి, ఎంపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి. ఇది అంబేద్కర్ ఆర్టికల్ 3లో రాశాడు కాబట్టి ఇది పార్లమెంట్లో బిల్ ద్వారానే సాధ్యమవుతుంది అని ఆ దారిని వదిలిపెట్టి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా నేను ఉన్నాను. కానీ ఆ రోజే డిసైడ్ చేసుకున్నా, పార్టీల పదవులు అంటే ఓకే, కానీ ప్రభుత్వంలో కానీ ఈ ప్రజాప్రతినిధులుగా కానీ నేను పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఎందుకంటే నిజాయితీగా ఎన్నికలు జరగట్లేదు, డబ్బులు ఇస్తే తప్ప, రకరకాల ప్రలోభాలకు గురి చేస్తే తప్ప ప్రజలు ఓట్లేస్తలేరు. ప్రజలు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారని చూస్తున్నారు. అందుకే నేను కేసీఆర్ గారు 2003లో నువ్వు ఎక్కడికైనా ఒక దగ్గర నుంచి నిలబడాలంటే నేను డబ్బుకు ఓట్లు పడ్డాన్ని రోజులు నేను నిలబడను అని చెప్పాను. అంటే డబ్బులు నేను ఇస్తా కదా అన్నాడు, పార్టీ ఇస్తుంది కదా అన్నాడు, ప్రధాన కార్యదర్శి కదా నువ్వు పార్టీ చూసుకుంటుంది అన్నాడు, మేము అంత ఉంటాం కదా సపోర్ట్ చేస్తామని చెప్పాడు. కాన్స్టిట్యున్సీ కూడా ఏదో చూశారు. నేను ఇంట్రెస్ట్ లేదు సార్, డబ్బు గురించి అని కాదు, బట్ నాకు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో నిలబడడం నాకు ఇష్టం లేదు, నేను కొన్ని ప్రిన్సిపల్స్ ప్రకారం ఉంటా అంటే నీ జీవితంలో నీకు అటువంటి అవకాశం రాదు అన్నాడు. సరే సార్ పర్వాలేదు అని చెప్పాను. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరోజు పిలిచి ఎమ్మెల్సీ
గవర్నర్ కోటాలో ఇస్తాను. నేను ఎప్పుడో 2008లోనే రిజైన్ చేశాను టీఆర్ఎస్కి ఓకే. జనరల్ సెక్రటరీగా. బట్ అప్పుడు దేవేందర్ గౌడ్ ముందుకొస్తే ఆయన కేసీఆర్ పోటీ కాకుండా ఆయనను కూడా మనం ఎంకరేజ్ చేద్దామని చెప్పి కొంత ప్రయత్నం చేశాం. సమాంతరంగా ఆయన కూడా తెలంగాణ ఉద్యమం నడపాలి, ఆయన పార్టీలోకి తీసుకొస్తే బాగుండు అనే ఆలోచనతోనే ఆయనను తీసుకురావడానికి ట్రై చేశాం. కానీ ఆయన చిరంజీవితో పోయాడు. చిరంజీవి అప్పటికి సామాజిక తెలంగాణ నినాదం ఇయ్యలేదు. ఆ టైంలో నాకు గ్యాప్ వచ్చింది కేసీఆర్ గారితో. నేనేదో తెలంగాణ ఉద్యమ సమితి, మన విమోచన సమితి అని నేను, బెల్లయ్య నాయకు, దిలీప్ కుమార్ ముగ్గురం కలిసి పెట్టాం. కొంచెం ఆందోళనలు లేపుదామని ధర్తీ బచావ్ అని ఓపెన్ కాస్ట్కు వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేశాం. ఆ టైంలో మేము ముందుకు పోలేకపోయినాం. ఎందుకంటే కేసీఆర్ నిరాహార దీక్ష, తర్వాత తెలంగాణ ప్రకటన, ఆ ప్రకటనను అటకెక్కించడం, పిల్లల బలవన్మరణాలు. మళ్ళీ కేసీఆర్ గారు ఓ మీటింగ్లో నన్ను దగ్గర తీసుకొని మాతోనే ఉండు, నువ్వు ఎక్కడ పోవద్దు అన్నాడు. సరే ఇక ఆయనతో పార్టీలో లేకపోయినా ఆయన ఢిల్లీ పోతే ఆయనతో పాటు పోవడం, ఢిల్లీలో ఆయన ఎన్ని రోజులు ఉంటే ఆయనతో అన్ని రోజులు ఉండడం, ఇక్కడ ఉంటే పొద్దున్న లేవగానే ఆయనతో కలిసి కూర్చోవడం, డిస్కషన్స్, ఇట్లా కంటిన్యూ అయింది నా జర్నీ. పార్టీలో లేకపోయినా ఆయనతో కంటిన్యూ అయింది. సీఎం అయినాక పిలిచి ఎమ్మెల్సీ తీసుకోమంటే నేను అడ్జస్ట్ కాలేను, నాకున్న వేరే రకమైన ఇవాళ ఉన్నాయి. నేను ఇప్పుడు 58 ఏళ్ళు ఉన్నా, 60 ఏళ్ళ కంటే ఎక్కువగా నేను రాజకీయాల్లో ఉండాలనుకోవట్లేదు. ఇంకో 2 ఇయర్స్ కోసం నాకెందుకు సార్, పోనీ ఆయన ఒక 2 ఇయర్స్ ఉండి తర్వాత ఎవరికైనా ఇద్దులే అంటే అయిపోయేది. నేను అనుకున్న 6 ఏళ్ళది నేను 2 ఇయర్స్ కోసం ఎందుకు ఉండాలి, 6 ఏళ్ళు ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే పోద్ది కదా అని అన్నాడు. నువ్వు బాధపడతావు, ఎందుకంటే ఇది గవర్నర్ కోట, నీ పార్టీ కోట కూడా కాదు. ఎవరైనా ఎమ్మెల్సీ ఇస్తామంటే సంతోషపడతారు, ఎమ్మెల్సీ కావాలని తిరుగుతారు, నువ్వు ఇస్తానంటే వద్దంటున్నావు, బ్రేక్ఫాస్ట్ పిలిచి సంతోషం ఉందటనే అన్నాడు. సరే ఎందుకో నాకు అప్పుడు ఆ మూడ్లో లేకుండే, వద్దనుకున్నా. దాంతో నేను వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడేమన్నా బాధపడుతున్నారా సార్? చాలా బాధపడ్డాను నేను. ఎందుకంటే ఆయన అన్నాడు చట్టసభల్లో ఉండడం వేరు, టీవీలలో మాట్లాడడం వేరు. అది నేను కొద్దిగా ఎందుకో అప్పుడు రామచంద్ర మిషన్లో ఉంటుంది, నేను కొద్దిగా స్పిరిచువల్ లైఫ్ వైపు వెళ్దాము, మెడిటేషను, ఈ టెన్షన్ స్ట్రెస్ ఎందుకు, మనం తెలంగాణ కావాలనుకున్నాం, తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ రాజకీయాలలో ఎందుకు ఉండాలి, ఆయన మంచిగా నడుపుతాడులే అన్న నమ్మకం ఉన్నది కాబట్టి వదిలేద్దాం రాజకీయాలని అనుకున్నాం. మనిషి లైఫ్కి ఎక్కడో కాడ ఉరుకుల పరుగుల జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. బట్ తెలంగాణలో జరిగిన పరిణామాలు, ఆయన విజను, ఆయన అమలు చేసిన తీరు ఇవన్నీ చూసినప్పుడు సరే ఆయనతో ఉంటేనే బాగుంటుంది, కొంత సహకరిస్తే బాగుంటుంది అనుకున్నాం. తర్వాత చైర్మన్ ఇచ్చాడు వాటర్ రిసోర్సెస్, అది తీసుకున్నాను. నీళ్ళల్లో నాకున్న అవగాహన మేరకు కొంతవరకు నేను అది ఆ ఫీల్డ్ అయితే నాకు బాగుంటుందని నేను అనుకున్నా. ఆయన వేరే ఏ కార్పొరేషన్ ఆఫర్ చేసినా నేను తీసుకోలేదు. నా కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ తయారు చేశాడు. చేసిన తర్వాత కొద్దిగా ఆలస్యంగానైనా 2.5 ఇయర్స్ తర్వాత నేను తీసుకున్నా. ఆయన దిగిపోయేదాకా నేను ఆ పదవిలో కొనసాగిన. నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఒకటి లైఫ్లో ఎన్ని కష్టాలు పడ్డా తెలంగాణ సాధించినాం. మా ముందు తరం కానీ మా తరం కానీ తెలంగాణను ఆంధ్రతో కలపడం వల్ల చాలా కష్టాలు పడ్డారు. మేము మా ముందు తరాన్ని వాళ్ళు తెలంగాణను ఆంధ్రతో కలిపినందుకు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద గౌరవం పోయింది మాకు, ఆ నాయకుల మీద, వాళ్ళ మీద. మన మీద కూడా భవిష్యత్ తరాలకు గౌరవం పోవద్దు, ఎట్లన్నా తెలంగాణ సాధించాలి. సాధించినాం. సాధించాలని వచ్చిన వాళ్ళు అందరూ తెలంగాణ చూడలేదు, జయశంకర్ గారే చూడలేదు, కానీ మేము చూసాం. చూడమే కాదు, తెలంగాణ పునరుజ్జీవనానికి కేసీఆర్తో పాటు కలిసి నడిచినాం. ఈ జీవితంలో ఇది చాలా సాటిస్ఫాక్షన్. కానీ మళ్ళీ సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉండే రేవంత్ రెడ్డి వచ్చినాక పొయ్యిలబడ్డది తెలంగాణ. అంటే మనకు 3 నాళ్ళ ముచ్చటే అయింది తెలంగాణ తెచ్చుకున్న సంతోషం. అందుకే ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్, ఎమోషన్ వస్తూ ఉన్నాయి. ఇంత కష్టపడి తెచ్చిన తెలంగాణను తెలంగాణ ప్రజలు పొయ్యిలో పడేసుకున్నారు కదా అని. మళ్ళీ దీన్ని పట్టాల మీదకి ఎక్కేదాకా ఏదో ఒక రకంగా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఫలితాలు తెలంగాణ ప్రజలకు దక్కాలి. చిన్న చిన్న కారణాలతోని అంత 14 ఏళ్ళు కష్టపడి అనితర సాధ్యమైన తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి మీద కనీసం మర్యాదగా మాట్లాడే సంస్కారం లేని వాళ్ళు, వీళ్ళు తెలంగాణలో పుట్టిండా, వీళ్ళు తెలంగాణ బిడ్డలేనా అనే ఒక అనుమానం. ఈ తెలంగాణ రావడానికి, బీఆర్ఎస్ పార్టీ నిలవడానికి ఎంతో కష్టపడ్డ మీరు ఇప్పుడు అంటే ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత జనాలలో, అంటే జనాల జీవితం ఏమైనా మారిందా? అంటే మీరు చూస్తున్నది ఏదైనా? చాలా మారిందమ్మా. ఆత్మహత్యలు లేవు, ఆల్మోస్ట్ చాలా తగ్గినాయి. ఇప్పుడు మళ్ళీ మొదలవుతున్నాయి. ఒక భరోసా ఏర్పడ్డది బతుకు మీద, అందరికీ ఒక నమ్మకం ఏర్పడ్డది. నీళ్ళు వచ్చినాయి, ఎక్కడ చూసినా నీళ్లు కనబడ్డాయి. ఆకాశంలో పక్షులను చూసినట్టుగా పైనుంచి విమానంలో చూస్తే ఎక్కడ చూసినా నీళ్ళే కనబడ్డాయి.
తర్వాత పంట భూమి విస్తీర్ణం పెరిగింది, దిగుబడి పెరిగింది, ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి. వీలైనంత వరకు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఉదాహరణకు 26 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఉపాధి అవకాశాలు పెరిగినాయి. కానీ కేసీఆర్ చాలా చేశారు. కానీ ఇంకా చాలా రంగాలలో చేయాల్సింది ఉండే. ఆయన కొన్ని ప్రయారిటీస్ పెట్టుకున్నాడు కాబట్టి ఆ రంగాలలో ప్రతిభ బాగా పెరిగింది. దవాఖానలలో వైద్యం మెరుగైంది. ఆపరేషన్ లేకుండా డెలివరీస్ చాలా వరకు అయినాయి. చాలా విషయాలలో కేసీఆర్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనని గొప్ప పనులు చేశాడు. కానీ చాలా తప్పులు కూడా చేశాడు. తప్పులను మనం హైలైట్ చేయాల్సిన అవసరం లేదు, మంచిని చూడాలి. పాజిటివ్ దృక్పథం ఏంటంటే గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయి, సగం ఖాళీగా ఉందన్నవాడు నెగటివ్గా ఆలోచిస్తున్నాడు, సగం నీళ్ళు ఉన్నాయి కదా అనేవాడు పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళకేమో ఆ సగం ఖాళీ కనబడతా ఉంది. తెలంగాణ ఉద్యమకారులు చాలా మందికి ఆ సగం ఖాళీ కనబడుతుంది. మాలాంటి వాళ్ళకి ఏంటంటే కనీసం సగం నీళ్ళు అయితే ఉన్నాయి కదా అని అనిపిస్తుంది. కేసీఆర్ చేసిన ఈ 7.5-8 సంవత్సరాల సమయంలో తెలంగాణ అభివృద్ధి అనేది ప్రపంచంలో ఏ దేశంలో అంటే ఎగ్జాగరేషన్ అనిపిస్తుంది కానీ లెక్కలతో చెప్పగలుగుతాను నేను. ఉదాహరణకు తలసరి ఆదాయం 96,000 రూపాయలు 3.5 లక్షలకు పోయింది. తలసరి ఆదాయం అంటే జీడిపి అంత పెరిగిందని. జీడిపి రాష్ట్ర జిఎస్డిపి అంటారు. 3.5 లక్షల కోట్లు ఉండే, అది 13.5 లక్షల కోట్లకు పోయింది. అంటే 3 రెట్ల కంటే ఎక్కువ రాష్ట్ర సంపద పెరిగింది. తర్వాత 29,000 కోట్ల ట్యాక్స్ ఉండే, ట్యాక్స్ ఇన్కమ్. ప్రభుత్వానికి ఆదాయం దేని ద్వారా వస్తే ట్యాక్స్ లేదు. అయితే ఒక పక్కన భూమి పన్ను, నీటి పన్ను ఇవన్నీ తగ్గించి కొత్త పన్నులు ఏమి వేయకుండా 1,12,000 కోట్లకు తీసుకుపోయాడు ట్యాక్స్ ఆదాయాన్ని. 62,000 కోట్లు ఉన్న బడ్జెట్ని 2.5 లక్షల కోట్లు దాటించాడు. సరే, ఆయన కొన్ని చేయకపోవచ్చు, బీసీల విషయంలో కావలసినంత ఉపాధి అవకాశాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ కొంతమంది బీసీ కుటుంబాలలో వెలుగులు నింపాడు. మత్స్యకారుల కుటుంబాలలో 10,000 కోట్ల ఆదాయం పెరిగింది, చేపల ఉత్పత్తి పెరిగింది, ప్రతి చెరువులో చేపలు. 600-700లకు అమ్మిన కొర్రమీను 300-400లకు ఓడిపోయింది. అంటే చాలా ఉత్పత్తి వచ్చింది అందులో. గొర్రెలు స్కామ్ ఉండొచ్చు, కొంతమంది అవినీతి అధికారులు ఉంటారు కాబట్టి కొంత స్కామ్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ పథకమే గొప్ప పథకం. చేయలేకపోయినా ఏంటి అన్నప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాల్సి ఉండే. రైతు పండించిన వడ్లు, జొన్నలు అమ్మకుండా రకరకాల బై ప్రోడక్ట్స్ను ఇలా గ్లోబల్ మార్కెట్లో తెలంగాణ బ్రాండ్గా తీసుకుపోవాల్సి ఉంది. ఇట్లాంటి విషయాలలో కొంత అశ్రద్ధ జరిగింది. బట్ పరిశ్రమలు చాలా వచ్చాయి, చిన్నవి పెద్దవి. అంటే ఎంఎస్ఎంఈతో మొదలుపెట్టి భారీ పరిశ్రమల వరకు 25,000 పరిశ్రమలు కొత్తగా వచ్చినాయి. ఐటీ ఉద్యోగాలు 3 లక్షల నుంచి 10 లక్షలకు పోయినాయి, 9.5-10 లక్షలకు పోయినాయి. ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. సర్వీస్ సెక్టార్లో ఆదాయం చాలా పెరిగింది. 75,000 కోట్ల నుంచి దాదాపు 2 లక్షల కోట్లకు, 2.5 లక్షల కోట్లకు పోయింది. అంటే ఇది చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో సాగునీరు 20% వచ్చేది, ఏది ప్రభుత్వ ఖర్చుతోని. అటువంటిది మోర్ దెన్ 55% పోయింది. బోర్ల మీద డిపెండెన్సీ తగ్గింది. 14 లక్షల బోర్వెల్సే పనిచేసేటి, ఇంకో 10 లక్షల బోర్వెల్స్ ఎండిపోయినాయి. అవన్నిట్లో మళ్ళీ నీళ్ళు వచ్చినాయి, గ్రౌండ్ వాటర్ పెరిగింది, చెరువులన్నీ బాగా అయినాయి. అది వరకు ఒక వర్షం పడితే 100 చెరువులకు గండి అని వార్తలు వచ్చేది. ఇవాళ ప్రతి చెరువు జలకళతో నింపుకున్నది. గ్రౌండ్ వాటర్ పెరగడానికి అది ప్రధాన కారణం. ఎన్ని అని చెప్పాలి. పల్లెన పచ్చదనం వచ్చింది, నర్సరీలు వచ్చాయి, ప్రతి పల్లెలో నర్సరీస్ వచ్చాయి, చెట్లు పెరిగినాయి, 280 కోట్ల మొక్కలు బతికినాయి. ఇవాళ టెంపరేచర్ తగ్గింది, 1%, 2% టెంపరేచర్ తెలంగాణలో తగ్గింది. ఎక్కడ చూసినా నీళ్ళ వల్ల కావచ్చు, లేదా గ్రీనరీ పెరగడం వల్ల కావచ్చు, హరితహారం. అంటే ఇట్లా లెక్క మనం చెప్పుకుంటూ పోతే రాత్రంతా చెప్తానమ్మా నేను కేసీఆర్ చేసిన విజయాలు. వైఫల్యాలు కొన్ని ఉన్నాయి, లేవని కాదు, బట్ అవి సహజం కదా. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల జీవితం ఏ విధంగా ఉంది? ప్రభుత్వం మారిన తర్వాత ఆశలు అడియాసలైనవి అనే బాధ అందరిలో కనబడతా ఉంది. చాలామందికి ఏంటంటే ఇన్ టైంలో పెన్షన్స్ రాకపోవడం, చాలామందికి పెన్షన్స్ అసలే రాకపోవడం, రైతు బంధుగా అప్పుడు ప్రతిసారి పంట మనకు నాట్లేసుకోవడానికంటే ముందే మనకు ఎరువులు కొనుక్కోవడానికి డబ్బులు అందేవి. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆయన వచ్చిన తర్వాత 4 పంటలు పండించిన రైతులకు ఒక్కసారే రైతు భరోసా పడ్డది, ఓసారి కొద్ది మందికే పడ్డది 2 ఎకరాలకు అట్లా. అంటే ఇవన్నీ కూడా ఆయన అన్న గ్యారెంటీలే నిలబెట్టుకోకపోవడం అనేది ఒకటి. తర్వాత కేసీఆర్ను ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడడం, ఆయన ఏం చేసినా చెప్పినా పర్లేదు, కానీ ఆ భాష అంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా హుందాగా వ్యవహరించారు తప్ప ఇంత దౌర్భాగ్యకరంగా మాట్లాడలేదు. దిగజార్చాడు భాషను.
అంటే ఇప్పుడు నాకైతే ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏదైనా మీటింగ్కి వస్తాడు, నేను కూడా ఆ మీటింగ్ పోవాల్సి ఉన్నది అని అంటే ఖచ్చితంగా అవాయిడ్ చేస్తాను నేను. టీవీ ఇంట్లో పోయేసరికి ఆయన స్పీచ్ ఏదైనా వస్తుంటే ఖచ్చితంగా ఛానల్ మారుస్తాను. యూట్యూబ్లో ఆయన స్పీచెస్ ఎక్కడన్నా యాదృచ్ఛికంగా వచ్చినా కూడా నేను దాటేస్తా. పేపర్లలో పొద్దున ఆయన హెడ్డింగ్తోనే ఏదైనా కనబడ్డా కూడా నేను చదవా. ఎందుకంటే నాకు బీపీ పెరుగుతా ఉంది, నా బ్లడ్ బాయిల్ అవుతా ఉంది. ఇప్పుడు ఎవరన్నా రేవంత్ రెడ్డి ఇట్లా అనడానికి మీ కామెంట్ ఏందని అడుగుతారు కదా, మీ నుంచే తెలుసుకుంటా నేను ఏమన్నాడు అని అంట. ఆయన ఇట్లా అన్నాడు అని అంటే దానికి నేను కౌంటర్ ఇస్తా. కానీ ప్రత్యక్షంగా ఆయన మాట్లాడేటప్పుడు నేను వినను. ఆయన స్వయాన ఆయన మామ నాకు దగ్గర స్నేహితుడు, ఆయన కూడా బాధపడుతుంటాడు నేను ఇట్లా మాట్లాడుతుంటే. ఆయన టీఆర్ఎస్లో ఉండే చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. బట్ ఏం చేస్తాం, ఓకే, చాలా బాధ అనిపిస్తున్నది. సో ఈ ముందు ముందు ఏ విధంగా ఉండబోతోంది? అది రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు అంటే అంటే నేను ఆయన అభిమానించేవాడిని మొదట్లో. ఎందుకంటే ఒక ఛానల్లో నాతో మాట్లాడుతూ నెక్స్ట్ ముఖ్యమంత్రిని నేనే అని అన్నాడు. ఎప్పుడు అది 5 years కింద, అంటే ఇప్పుడు 6.5 years కింద. అంటే మొదటిసారి ఆయన ఎంపీగా కాకముందే, ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత 2018లో. అయితే ఆయన అన్నమాట ప్రకారంగా ముఖ్యమంత్రి కావడానికి ఏం చేయాలనో అన్నీ చేశాడు. ఆ విషయంలో నేను ఆయన అభిమానిస్తాను. ఒక మనిషి పట్టుదలతోని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన కోసం శక్తి వంచన లేకుండా పనిచేసి ఆ స్థానాన్ని చేరుకున్నవాడు విజేత. విజేతలు ఎవరైనా నాకు గౌరవమే. కానీ వచ్చిన అవకాశాన్ని అతి తక్కువ ఏజ్లో వచ్చింది ఆయనకు. చాలామంది ముఖ్యమంత్రులు అయినలు, కానీ మరీ 51, 52 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిందంటే ఇంకా 30, 40 ఏళ్ళ యాక్టివ్ లైఫ్, 30 ఏళ్ళు ఆయన ఉండేది, ఎక్కడికో పోయేవాడు. బట్ మొదటి అవకాశాన్ని ఆయన దారబిడ్చుకున్నాడు అనే బాధ ఉంది. అంటే కనీసము ఆయన మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రిగా ఉందాతనం లేకపోయినా ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన ఉందాతనం కూడా లేకపోతే ఇంకా ఆయన ఎదుగుతాడు అనే ఆలోచన ఎట్లొస్తుంది? చేసిన తప్పులను సరిదిద్దుకొని ఒక మంచి మార్గదర్శకులను పెట్టుకొని, మెంటర్స్ని పెట్టుకొని, మంచి అడ్వైజర్స్ని పెట్టుకొని ఈ 1.5 year ఆయన జీవితాన్ని రివ్యూ చేసుకుంటే, ముఖ్యమంత్రిగా నేను ఎట్లా వ్యవహరించాను అనేది తన తప్పులను తెలుసుకొని సరిదిద్దుకుంటే ఒక మంచి ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిలో చూస్తాం. ప్రజలకు కూడా తను ఏదైతే ఆశ పెట్టి ఇవ్వలేకపోయిండో కష్టపడైనా అవి ఇవ్వడానికి ప్రయత్నం చేసి, నేను శక్తివంచన లేకుండా నేను కష్టపడుతున్నాను, నా వల్ల కావట్లేదు, ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదని ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ప్రజలకు అర్థం చేస్తే ప్రజలు ఎక్స్క్యూజ్ చేస్తారు. ఈ 2 చేయట్లేదు ఆయన. 2 చేస్తే ఇక చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా టైం ఇచ్చారు, ఓపికగా సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.